ఇంత చక్కగా భక్తి గీతాలతో మనందరికీ ఆ మహాదేవుని ఆశీస్సులు అందించిన గాయని మనులకు ధన్యవాదములు తెలియజేస్తున్నాం. దీప ప్రజ్వలనం చేయుటకు వాగ్దేవి వరపుత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని వేదికపైకి ఆహ్వానించవలసినదిగా తెలుగు శ్రీ బండి నారాయణ రెడ్డి గారిని, కార్యదర్శి శ్రీ గొడవర్తి సుబ్రహ్మణ్యం గారిని కోరుతున్నాం. ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీమతి వల్లూరి మాధవి, జనరల్ మేనేజర్ యూనియన్ బ్యాంక్ వారిని వేదికపైకి ఆహ్వానించవలసినదిగా సామవేదం సాంస్కృతిక సమన్వయ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మూల సిద్ధారెడ్డి గారిని కోరుతున్నాం. మన ఆత్మీయ అతిథి పివి రమణ గారిని వేదికపైకి ఆహ్వానించవలసినదిగా కార్యదర్శి శ్రీ గంగాధర్ రెడ్డి గారిని, కోశాధికారి శ్రీ కెఎస్ మూర్తి గారిని కోరుతున్నాం. మనసా స్మరామి మహాగణపతిం, మనసా స్మరామి మహాగణపతిం, వసిష్ఠవామదేవాతి వందిత మహాగణపతిం, మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్యనాటకాది ప్రియం, మూషికవాహన మోదక ప్రియం, మహాగణపతిం, వసిష్ఠవామదేవాతి వందిత మహాగణపతిం. మాయవల విసరితివి మహిమగల జాలరీ, మాయవల విసరితివి మహిమగల జాలరీ, పాయగాలేక ఇక బద్ధులమ్మైతిమి, పాయగాలేక ఇక బద్ధులమ్మైతిమి, మాయవల విసరితివి మహిమగల జాలరీ, పాయగాలేక ఇక బద్ధులమ్మైతిమి, పాయగాలేక ఇక బద్ధులమ్మైతిమి, మాయవల విసరితివి మహిమగల జాలరీ. త్రిగుణముల చేరిచి తీర్చి అల్లిన వల, త్రిగుణముల చేరిచి తీర్చి అల్లిన వల, తగురీతి పంచభూతం. ఈ ఉత్సవంలాగా కార్యక్రమం జరగడం అందరికీ అదృష్టం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాయహం వందే పరమానంద మాధవం. ఓం నారాయణం పరో అవ్యక్తం అండం అవ్యక్త సంభవం అందశాంతమే లోకాహ స్వప్నదీపాచ మేదిని. ఆదరణీయులైనటువంటి పెద్దలు, గురుతుల్యులు, అతిథులు, భక్తజనులందరికీ టీకేఎస్ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ పవిత్రమైన సందర్భంలో
పవిత్రం ఎందుకంటున్నామంటే మేము ఎన్నుకున్న టాపిక్ అలాంటిది. ఈరోజు ఈ టాపిక్కి తెలుగు కళా సమితి వాళ్ళు ఈ టాపిక్ నేను ప్రపోజ్ చేసినప్పుడు ఫుల్గా సపోర్ట్ చేశారు. మా గురువుగారు అయినటువంటి అవధానులు గారి స్ఫూర్తితో, రేమెళ్ళ అవధానులు గారు వారి స్ఫూర్తితో ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగింది. ఈరోజు ఈ పవిత్రమైన సందర్భంలో మనమందరం ఎంతో అదృష్టవంతులం. వాషి ముంబై నగరంలో తెలుగు కళా సమితి ప్రాంగణంలో జరుగుతున్న ఈ ధార్మిక సభకి సనాతన ధర్మ ప్రచారంలో అహర్నిశలు కృషి చేస్తున్న మహనీయులు, ప్రసిద్ధ ఆధ్యాత్మిక తత్వవేత్త బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు చేసి మనందరినీ అనుగ్రహ భాష్యం ద్వారా మనకి తెలియజేయడం అనేది మన అదృష్టవంతులుగా భావించాలి. బ్రహ్మశ్రీ సామవేదం గారు ఒరిస్సా రాష్ట్రంలో ఆసికా పట్టణంలో శ్రీ సామవేద రామ్మూర్తి శర్మ మరియు రమణమ్మ గారులకు జన్మించారు. సంస్కృత పండితులైన తమ తండ్రి గారే ఆయనకి ఆది గురువు, మొదటి గురువు. చిన్ననాటి నుంచే ధర్మం, సంస్కృతి, శాస్త్రాలపై ఆసక్తి పెంపొందించారు. బెర్హంపూర్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో BA ఆనర్స్ పూర్తి చేసిన అనంతరం వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాల్లో లోతైన పాండిత్యాన్ని సంపాదించి తన జీవితాన్ని ధర్మ ప్రచారానికి అంకితం చేశారు. బ్రహ్మశ్రీ గారు స్థాపించిన ఋషిపీఠం మన సిద్ధారెడ్డి గారు వన్ ఆఫ్ ద ట్రస్టీస్ ఋషిపీఠంలో. సో దేనికంటే తెలుగు కళా సమితి పూర్వాధ్యక్షుడు సిద్ధారెడ్డి గారు ఋషిపీఠంలో ట్రస్టీ. ఇది కూడా మనందరికి గర్వకారణం. ఋషిపీఠం ద్వారా వేద జ్ఞానాన్ని ప్రపంచానికి చేరవేస్తున్నారు. ఋషిపీఠం మాసపత్రిక ద్వారా, అలాగే ఆడియో వీడియోల ద్వారా ధార్మిక సందేహాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఋషి విద్యాభ్యాసం ద్వారా గీత, గురుతత్వం, సంస్కార విద్యలు కూడా అందిస్తున్నారు. ధృవ జ్ఞానం ద్వారా చిన్నారులకి సద్గుణాలు బోధిస్తూ శివపదం ద్వారా భక్తి మార్గాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మశ్రీ మన సామవేద షణ్ముఖ శర్మ గారు మనకు జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య వైభవం అనే పావనమైన అంశంపై అమూల్యమైన ఉపన్యాసాన్ని ఇవ్వబోతున్నారు. జగద్గురు ఆది శంకరాచార్యులు భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో అజరామరమైనటువంటి మహామహులు. అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి వేదాంత సారాన్ని ప్రపంచానికి తెలియజేసిన యోగేశ్వరులు. చిన్న వయసులోనే దేశమంతా పర్యటించి ధర్మాన్ని పునరుద్ధరించిన మహనీయులు. మఠ వ్యవస్థను స్థాపించి గురు శిష్య పరంపరను బలపరిచిన జగద్గురువులు. ఆదిశంకర భగవత్పాదుల ఆధ్యాత్మిక మహిమను మనం శ్రద్ధతో ఆలకించడానికి మన మహాభాగ్యం అని అనుకుంటాం. అందువల్ల మనం అందరం భక్తిపూర్వక నమస్కారాలతో, అందుకనే ముందు మేము అనౌన్స్మెంట్ చేశాము, మీ పాదరక్షలు అన్నీ తీసేయాలి, మొబైల్ ఆఫ్ చేయాలని. అందుకని మనం అందరం భక్తిపూర్వక నమస్కారాలతో మన గురువుగారిని ఆహ్వానించి వారి దివ్య సందేశాన్ని వినేందుకు సిద్ధపడుతున్నాం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్ష దృక్కిం కర్ణే. శ్రీ శంకరాచార్య గురుభ్యో నమః. శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం.
విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక మే శరణం భవశంకర దేశిక మే శరణం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమజ్జగద్గురుభ్యో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురు స్వరూపమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ గత 4 రోజులుగా నడుస్తున్న ముంబై ప్రవచన వాహిని ఇవాళ ఇక్కడ ఈ భాషలో తెలుగు కళా సమితి ప్రాంగణంలో 2 రోజుల ప్రవచనంతో పూర్ణం చేసుకోబోతున్నది. ఈ 2 రోజులకు మంచి విషయాన్ని ఎంచుకున్నారు నిర్వాహకులు. అది జగద్గురు శంకరాచార్యుల యొక్క వైభవాన్ని. ఇది అత్యంత ముఖ్యమైన అంశంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా నేటి తరం బాగా తెలుసుకోవలసిన గొప్ప విషయం ఈ అంశం. జగద్గురు ఆదిశంకరుల యొక్క చరిత్ర అత్యంత పవిత్రం. అంటే గురు చరిత్ర, జగద్గురు చరిత్ర మనం వినబోతున్నాం. జగద్గురు చరిత్ర ద్వారా మనకి జ్ఞానం లభించడం ఒకటి, వారి ద్వారా ఒక స్ఫూర్తి పొందడం ఒకటి, 2 అవసరం. 3వది మహనీయుల చరిత్రలో మహిమ ఉండి తీరుతుంది, అందులో సందేహం లేదు. అది వినడం వల్ల మాత్రం తప్పకుండా జీవితంలో మంచి పరిణామాలు ఏర్పడతాయి, ఉత్తమమైన సిద్ధులు కూడా లభిస్తాయి. దానికి దత్తాత్రేయుల చరిత్ర ఒక ప్రమాణం. అదేవిధంగా జగద్గురు శంకరాచార్యుల వారి చరిత్ర కూడా అంత గొప్పది. అయితే శంకర చరిత్ర అనేటువంటిది మనకి ఎలా లభ్యమవుతుంది అంటే, కొన్ని చారిత్రక ఆధారాల వల్ల ఎన్ని తెలుసుకున్నప్పటికీ కూడా శంకర విజయం అనే పేరుతో కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఎలాగైతే రామకథకి రామాయణం ఆధారము, శంకర చరిత్రకి శంకర విజయాల ఆధారం. వాటి ఆధారంగానే మనం చెప్పుకోవాలి. శంకర విజయాలు చాలా ఉండేవి అని మనకు శాస్త్రం చెప్తున్నది. ఉండేవి అని అన్నామంటే ఇప్పుడు లేవనుకొని తెలుస్తుంది కదా. చాలా శంకర విజయాలు ఉండేవి కానీ కొన్ని మనకి లభించడం లేదు. ఇప్పుడు అక్కడక్కడ కొంత భాగాలుగా ఆనందగిరి శంకర విజయం లభిస్తోంది. చిత్సుఖాచార్యులను రచించిన వారి యొక్క శంకర విజయం కూడా ఉంది. బాగా సంపూర్ణంగా లభిస్తున్నది మాత్రం విద్యారణ్య స్వామి వారు రచించినటువంటి శంకర విజయం. ఇది ఒక మహాకావ్యంలా రచించారు ఆయన. ఎవరికైనా సంస్కృత భాషలో సౌందర్యం ఆస్వాదించాలి అంటే ఒక కాళిదాస కవిత్వం, అదేవిధంగా బాణుడు మొదలైన సంస్కృత కవులు ఎలాగైతే ఉన్నారో వారి వాంగ్మయం మనకి సంస్కృత భాషలో ఎంత మధురంగా ఉంటుందో, ఎంత దివ్యంగా ఉంటుందో, అధ్యయనం చేయడానికి గొప్పగా ఉంటుందో అంత స్థాయి విద్యారణ్య శంకర విజయానికి ఉన్నదండి. రకరకాల ఛందస్సులు వాడారు ఇందులో. అద్భుతమైన కవితా రీతులు చూపించారు. ఇది ఒక లిటరేచర్గా, ఒక సాహిత్యంగా చూస్తే శంకర విజయం ఒక అద్భుతమైన సాహిత్య రత్నం. ఇక ఇందులో ఆయన గొప్ప జ్ఞాని కనుక విద్యారణ్యుల వారు అద్వైతం అంటే ఏమిటి అనేదాన్ని స్పష్టంగా ఇందులో చూపించగలిగారు. ఆయన శంకరుల చరిత్రను అంతటి మనకు తెలియజేశారు. అది రాస్తూ అని ఏమంటారంటే, మొట్టమొదట ఇదివరకు ఉన్న శంకర విజయాల యొక్క సారాన్ని తీసుకునేది రాస్తున్నాను అన్నారు ఇక్కడ. అంటే విద్యారణ్యుల కాలానికే చాలా శంకర విజయాలు ఉన్నాయని మనకు అర్థమవుతున్నది. అలాంటి శంకర విజయం ఆధారంగాను, చారిత్రకమైన కొన్ని అంశముల ఆధారంగాను 2 రోజుల్లో మనం శంకర విజయానికి సారం చెప్పుకోబోతున్నాం. ఆయన అన్ని శంకర విజయాల సారం ఆయన చెప్తే దాని సారం మనం ఇవాళ 2 రోజుల్లో చెప్పుకోవాలి. అయితే శంకరుల చరిత్ర అనేది ఒక ఆశ్చర్యకరమైన చరిత్ర అండి. ఆయన పుట్టినది ఎక్కడో చాలామందికి తెలుసు కదా. లేదు తెలియదు అంటే నిన్ననే చెప్పినట్లు హిందువులుగా సిగ్గుపడవలసిన విషయమే. ఎందుకంటే మన గురువును మనం మర్చిపోవడం చాలా తప్పు. ఆదిశంకరులు అనగానే భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువుకి గురువు, అంతేకాదు భారతీయులందరికీ గురువు, అందులో సందేహం లేదు. దేశపరంగా చూస్తే దేశానికి అంతటికి ఆయన గురువు. జ్ఞాన ధర్మాల పరంగా చూస్తే మన ధర్మానికి ఒక సంపూర్ణ గురువుని ఎవరినైనా చెప్పండి అంటే తడుముకోకుండా చెప్పవచ్చు ఆదిశంకర భగవత్పాదుల వారండి. ఎందుకనేది నిరూపణ జరుగుతోంది ఇక్కడ. ఎందుకంటే మన సనాతన ధర్మంలో కూడా రకరకాల శాఖలు ఉంటాయి. చెట్టు అంటూ ఉంటే కొమ్మలు ఉంటాయి, ధర్మం అంటూ ఉంటే శాఖలు ఉంటాయి, అందులో సందేహం లేదు. ఏ శాఖ గొప్పది అనడానికి లేదు, దేనికదే గొప్పది. అలాగే శైవము, వైష్ణవము ఇత్యాదులు ఉన్నాయి.
అలా ద్వైత విశిష్టాద్వైత అద్వైతములని 3 ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉన్నవన్నీ వేదధర్మం నుంచి వచ్చినవే. కానీ వీటన్నిటి కలిపి చూడగలిగే ఒకానొక చూపు కావాలి. అది కానీ చూడగలిగితే మొత్తం సనాతన ధర్మం రక్షింపబడుతుంది. అలా చూడగలిగే చూపిచ్చిన వాళ్ళు మహాత్ములు 2 ఉన్నారండి. ఆ ఇద్దరిని మర్చిపోకూడదు ప్రతివారు కూడా. ఒకరు విష్ణువు, ఇంకోటి శివుడు. వాళ్ళు ఉభయులే మనకి ఇలా అనుగ్రహించారు. విష్ణువు ఏం చేశాడంటే వేదవ్యాసుని రూపంలో అవతరించాడు ఆయన. కనుక నారాయణుడు ఎవరంటే వేదవ్యాసుడు. వ్యాసో నారాయణో హరిహి అంటున్నాం కదా. అందుకే వ్యాసుడు వారు విష్ణువు యొక్క అంశావతారం. ఆ మహానుభావుడు కలియుగం ప్రవేశించగానే, ద్వాపర యుగాంతంలో జన్మించిన మహానుభావుడు కలియుగం ప్రవేశిస్తుందని తెలుసుకుని, కలియుగ మానవులు అల్పాయువులు అంటే ఆయుష్ అల్పమే, బుద్ధి కూడా అల్పమే. బాధాకరం ఏంటంటే అల్పబుద్ధిని అధికం అనుకునే వాళ్ళు కూడా కలియుగంలో ఉంటారు. అది ఇక్కడ అన్నిటికంటే గొప్ప బాధాకరం ఏంటంటే అజ్ఞానాన్ని జ్ఞానం అనుకోవడం ఇంకా బాధాకరం. అజ్ఞానం ఒప్పుకున్నాడంటే సగం జ్ఞానం ఉన్నట్లే లెక్క. అందుకే అజ్ఞానాన్ని గుర్తించాడు. కానీ అజ్ఞానాన్ని కూడా జ్ఞానం అనుకునే వాళ్ళు పెరిగే కాలం ఏది? కలి. ఇలాంటప్పుడు అనంతమైన వేదరాశి ఈ యుగంలో వాళ్ళకి ఎలా అందించాలని ఆలోచించాడు ఆయన. ఆలోచించి ఆ వేదరాశిని ఒక క్రమబద్ధీకరణ చేసి కంపేలర్గా ఆయన వ్యవహరించి ఋగ్యజుస్సామ అధర్వములని 4 భాగములుగా వేదరాశిని చేశాడు. అంతేగాని వ్యాసుడు వేదములు రచించలేదు. వేదములు అపౌరుషేయములు, అనాది కాలం నుంచి ఉన్నటువంటివే. సృష్టికి పూర్వమే వేదములు ఉన్నాయి. సృష్టి వచ్చిన తర్వాత పరమాత్మ నుంచి వ్యక్తమయ్యాయి. ఇది వేదముల యొక్క స్వరూపం. ఎవరైనా వేదాలంటే ఏమిటో మనం చెప్పగలదు కదా. వేదములోనే వేదం గురించి చెప్పాడు. యస్య నిశ్వసితం వేదాహ అన్నాడు, ఉపనిషత్తులో వస్తుంది. ఎవరి యొక్క పరమాత్మ యొక్క ఊర్పులు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసులు, ఊపిరులే వేదములు అన్నాడు. ఇక్కడ ఊపిరి ముందు పుట్టి మనిషి ముందు వస్తాడా? మనిషి ముందు వచ్చి ఊపిరి ముందు వస్తుందా? చెప్పండి. ఇదేదో తేల్చుకోవాల్సిన అంశం. అంటే ఊపిరికి మనిషికి భేదం లేదు. వాడు ఉన్నాడంటే ఊపిరింది, ఊపిరిందంటే వాడు ఉన్నాడు. కనుక పరమాత్మ ఉనికే వేదం అని చెప్పడం అంత అందంగా చెప్పారండి. వేదం అంటే అంత గొప్పది. అలాంటి వేదాలని మహర్షులు తపస్సుతో దర్శించగలిగారంటే వారు శబ్దశక్తిని తపశ్శక్తితో గ్రహించగలిగారు. అదే వేదం అంటే. అందుకే వేదమునికి ఎవరు సృష్టికర్తలు లేరని వేదముల్లో సూక్తముల దగ్గరే ఫలానా సూక్తానికి ఫలానా వాడు ద్రష్ట అంటారు. ఋషి అంటే ద్రష్ట. అలా ఇచ్చినటువంటిది వేదం. అయితే ఈ వేదము వారికి తపస్సమాధిలో వినబడ్డ శబ్దాలు గనక వాటి అర్థములు సామాన్యులకు తెలియవు. మహాపండితులకు కూడా వేదార్థం తెలియదండి. పైగా వేదానికి ఇదే అర్థమని ఎవరు చెప్పలేరు. అన్ని లోతైన అర్థాలు ఉంటాయి. అయితే దానికో శాస్త్రాధ్యయనం చేయాలి. 6 శాస్త్రములు ప్రవీణుడైతే కానీ వేదానికి అర్థం తెలుసుకోలేట. శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష కల్పములు. అది వేదం యొక్క స్వరూపం. కానీ వేదంలో వచ్చిన ధర్మం ప్రజలందరికీ కావాలి. కానీ వేదం అందరికీ అర్థం కాదు. ఎందుకంటే ఒక తపస్సమాధిలో ఋషి దర్శించిన జ్ఞానం సామాన్యుడి ప్రజ్ఞకి ఎక్కడ అర్థమవుతుంది? వీడికి ఆ తపస్సు లేదు కదా. ఒకడు మేడ మీద ఎక్కి చూడగలిగిన దృశ్యం కింద ఉన్నవాడు చూడలేడు. అవునా లేదా? ఇక్కడ కానీ మేడ మీద ఉన్నవాడు ఒకలా వర్ణిస్తాడు, కిందవాడు మరొకలా వర్ణిస్తాడు. ఏది సత్యం అంటే వాడి దృష్టి వేరు, వీడి దృష్టి వేరు. ఇది గ్రహించగలిగితే చాలు. కానీ ఆ స్థితి రానప్పుడు మనం చూసిందే సత్యం అంటే సరిపోదు. కానీ అది అర్థం కావాలి అంటే చేయవలసిన సాధన ఒకటి ఉంటుంది. అందుకు వ్యాసుడు వారు తర్వాత పని ఏం చేశారంటే తన కాలానికే అపారంగా ఉన్న పురాణ విద్యను తీసుకుని 18 మహాపురాణములుగా 18 ఉపపురాణాలుగా విభాగం చేశాడు ఆయన. అక్కడితో ఊరుకున్నాడా? వీటన్నిటి సారం తీసుకుని తాను ప్రత్యక్ష పాత్రగా ఉన్న ఒక మహాగ్రంథాన్ని రచించారండి. భారతీయులు గర్వించదగ్గ ఒక మహాగ్రంథం రచించాడు. అది రచించి ఒక ప్రతిజ్ఞ కూడా పట్టాడు. ఏది హాస్తే తదన్యత్ర ఎన్నే హాస్తే నతత్వచిత్. ఎక్కడున్నదే ఎక్కడైనా ఉంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదన్నాడు. దాని పేరు మహాభారతం. అది సర్వశాస్త్రముల కూడలి. అది అందుకే అటు శృతి స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు, పురాణాలు అన్నీ అందులో పెట్టాడు మహానుభావుడు. ఇక్కడ తాకుండా తర్వాత భాగవతాన్ని రచించాడు. అలాగే బ్రహ్మసూత్ర రచన చేశాడు. బ్రహ్మసూత్రములు అంటే నిన్న మనం భక్తి సూత్రాలు చెప్పుకున్నాం, గుర్తుంది కదా. నారద భక్తి సూత్రాలు నిన్నటి సబ్జెక్టు. బ్రహ్మసూత్రాలు ఏమని చెప్పుకున్నాం? జ్ఞాన మార్గానికి. అది అంటే బ్రహ్మం అంటే ఏమిటో తెలియజేసేటువంటి జ్ఞానం ఉపనిషత్తుల్లో ఉంది. ఉపనిషత్తులు వేదముల్లో భాగం. ఆ ఉపనిషత్తుల్లో చెప్పిన దాన్ని ఒక పువ్వులని సూత్రంతో ఎలా కలిపి మాల చేస్తామో బ్రహ్మసూత్రములతో ఉపనిషత్ మంత్రభావాన్ని తీసుకొచ్చారు అని శంకరులే చెప్తారు. మొత్తానికి ఆయన రచించింది బ్రహ్మసూత్రములు. ఇందులో జ్ఞాన మార్గానికి సంబంధించినవి మనకు ఉపనిషత్తులు ఒకటి, అది వేదముల్లో ఒక భాగం. ఉపనిషత్తులు అంటే ఏంటో కూడా మొన్ననే ఎప్పుడు చెప్పుకున్నట్టున్నాం మనం. కానీ ఉపనిషత్తులు వేదముల్లో ఒక భాగం.
దాని తర్వాత భారతంలో ఒక భాగం భగవద్గీత. ఆయన ఉపనిషత్తులు ముందు ఉన్నది గ్రహించి బ్రహ్మసూత్రాలు రచించేశారు. అది మనస్సులో నిలబడిపోయేటట్టు భారతంలో భగవద్గీత ఉంది. ఈ 3 వేదాంత విషయంలో సాధన చేయవలసిన గ్రంథముగా చెప్తారు. అందుకే కర్మశాస్త్రాలకు కొన్ని గ్రంథాలు ఉంటాయి, ఉపాసనా శాస్త్రాలకు కొన్ని గ్రంథాలు ఉంటాయి, వేదాంత శాస్త్రానికి గ్రంథములు మాత్రం ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు. బ్రహ్మసూత్రములు స్వయంగా వ్యాస భగవానుడి రచన. భగవద్గీత కూడా కృష్ణుడు చెప్పింది వ్యాసుడు యథాతథంగా రాశాడు. ఆ మాటకు వస్తే బ్రహ్మసూత్రములు కూడా ఉపనిషత్తుల్లో చెప్పిన జ్ఞానాన్ని చెప్తాడు. అక్కడున్నవి ఎలా అర్థం చేసుకోవాలి అనేది, ఉపనిషత్తుని ఎలా అర్థం చేసుకోవాలో బ్రహ్మసూత్రాలు చెప్తాయి. ఇది వ్యాసులు వారు చేసి పెట్టేశారండి. ఇదంతా ద్వాపర యుగాంతంలో, కలియుగారంభంలో వ్యాసులు వారు కృష్ణుని ఆజ్ఞతో చేసిన ఒక మహాకార్యం. కానీ కలియుగం అంటేనే దోషభూయిష్టమైన యుగం గనక, బుద్ధులు సరిగ్గా పనిచేయని యుగం గనక ఆ తర్వాత క్రమక్రమంగా అవైదిక మతాలు చాలా చాలా వ్యాపించిపోయాయి. అంటే వేద సమ్మతం కానివి ఒకటి, నాస్తికములు మరికొన్ని. అసలు నాస్తికం అంటేనే వేద విరుద్ధమే నాస్తికము అన్నారు. నాస్తికో వేద నిందక అని ఒక మాట ఉన్నది ఇక్కడ. వేదాన్ని నిందించేవాడే నాస్తికుడు, దైవాన్ని నిందించేవాడని కాదుట. వేదాన్ని నిందించేవాడు నాస్తికుడు, అంటే ధర్మాన్ని నిందించేవాడు నాస్తికుడు. మరి దైవాన్ని నిందించేవాడు, ధర్మాన్ని నిందించేవాడికి దైవం ఒక లెక్క. ధర్మమే భగవంతుడు కదా. కనుక మన నాస్తికుడు అంటే భగవంతుడు లేడు అనుకునేవాడు అంటాం, వాడు ధర్మాన్ని నిందిస్తాడు వాడు. అందుకే వేద నిందకులైనటువంటి వాడు తయారైపోయారు. 2 బాధలు వచ్చాయండి. ఒకటి నాస్తిక మతాలు విజృంభించడం, ఒకటి వేద విరుద్ధమై ఒకవైపు దేవుణ్ణి మరో రూపంలో ప్రస్తావన చేస్తూ వేద విరుద్ధమైన కొన్ని సిద్ధాంతాలు వ్యాపించిపోయాయి, వేద నిందకులు వ్యాపించిపోయారు. అటు తర్వాత మనలో మనకే భేదాలు చాలా ఏర్పడిపోయాయి. ఆ భేదాల్లో కర్మే గొప్పదనేవాడు ఒకడు, ఉపాసనే గొప్పదనేవాడు ఒకడు, జ్ఞానమే గొప్పదనేవాడు ఒకడు. వీళ్ళు ముగ్గురు ఏదో ఒకటి చేసుకుంటే సరిపోతుంది, నాదే గొప్పది నీది కాదని కొట్టుకోవడం. కొట్టుకునే కాలం పేరే కలికాలం, ఇంకోటి కాదు. డెఫినేషన్ పెట్టుకుంటే చాలు. ఒకడితో ఒకడు కొట్టుకునేవాడే. ఆ టైం ఉన్నది అంటే కలి ఉందని అర్థం. అందుకే కలి ఉన్నదా లేదా తెలుసుకోవడానికి ఒక్కసారి ప్రపంచం పరిశీలిస్తే తెలుస్తుంది. కలహం కుర్వంత్యస్మిన్నితి కలిగి. ఇలా మనలో మనకి తేడాలు వచ్చేసాయి. బయట అవైదిక నాస్తిక మతాలు పెరిగిపోయాయి. దానికి తోడు శాఖలుగా వచ్చిన విష్ణు, వైష్ణవ, శైవ, శాక్తేయాదులు పెరిగిపోయాయి. మరొక వైపు వేద విరుద్ధమైన చార్వాకాది మతాలు వ్యాపించిపోయాయి. ఇది కూడా ధర్మమే అని భ్రాంతి కలిగి అధర్మాలు వ్యాపించిపోయాయి. అలాంటి కాలం కూడా దాపురించింది. అప్పుడు లెక్క కడితే భారతదేశంలో 72 దుర్మతాలు ఉన్నాయట. ఇలాంటి ఆందోళనలో, అయోమయంలో జీవులు తరించడానికి ఏం చేయాలి, సనాతన ధర్మాన్ని మళ్ళీ ఎలా ఉద్ధరించాలి అనేటువంటి ఒక ప్రశ్నకి సమాధానంగా అవతరించిన మహానుభావులే ఆదిశంకర భగవత్పాదుల వారు. అందుకే వ్యాసుడు నారాయణుడైతే శంకరులు శంకరులే కదా. అందుకే శంకర సాక్షాత్ అన్నారు. ఇక్కడ నారాయణుడు అవతరించి ఇన్ని పనులు చేస్తుంటే తమరేం చేస్తున్నారండి అన్నట్టు శివుడిని. అవతారం నా పని కాదు కదా అన్నాడు ఆయన. ఎందుకంటే స్థితికారకుడు విష్ణువు కనుక ఆయన అవతరించాలి. నా పని లయమే అన్నాడు. లయం అంటే నాశనం కాదయ్యా, లీనం చేసుకోవడం. లీనం చేసుకోవడం అంటే సృష్టి అలసిపోతే సృష్టిని లయం చేసుకుని మళ్ళీ సృష్టిలో తేవడం ఒక లయ. కానీ జీవుడు అనేక జన్మముల నుంచి వస్తూ ఉండగా వాడు పరమాత్మలో లయం అవ్వాలి కదా. ఎలా లయం అవ్వాలంటే మళ్ళీ పుట్టడం ఉండకూడదు ఇక్కడ. అలాంటి లయం పేరు మోక్షం. కనుక లయకారకుడు అంటే మోక్షకారకుడు కూడా కదా. మోక్షాన్ని ఇచ్చేది జ్ఞానం కదా. ఆ జ్ఞానం దెబ్బతిన్నప్పుడు ఉద్ధరించవలసిన బాధ్యత నీది కదా అన్నట్టు శివుడితో. అప్పుడు పరమేశ్వరుడు అవతరించాడు. అందుకే శంకర సాక్షాత్ అనే మాట సరిపోయింది. అది మనం చెప్పేటప్పుడు వ్యాసో నారాయణో హరి శంకర సాక్షాత్ సూత్ర భాష్యకృతో వందే భగవంతో పునఃపునః అంటాం. ఇక్కడ వాళ్ళు ఉభయులకి నమస్కారం చేసుకుంటాం. కానీ ఇప్పుడు జగద్గురులు ఎవరిని తేలిందండి మనకి? వ్యాసుడు, తర్వాత శంకర భగవత్పాదుల వారు. వ్యాసునికి పూర్వం వెనక్కి వెళదాం. ఎందుకంటే జగద్గురు శంకరాచార్య వైభవం అన్నారు కనుక అసలు గురువు ఎవరో తెలియాలి కదా. జగద్గురు శంకరాచార్యతోనే సనాతన ధర్మం ప్రారంభమైనట్లయితే అది మనకు అవసరం లేదు. ఒక వ్యక్తితో, ఒక పుస్తకంతో ప్రారంభమయ్యేది సనాతనమని చెప్పడానికి లేదు. అది మంచి మాటలుంటూ ఉండవచ్చు, అట్లా మనమేం అనం. కానీ సనాతనం అంటే ఎటర్నల్, శాశ్వతం. శాశ్వత ధర్మం అంటే శంకరులతో ప్రారంభమవుతుందా? మరి శంకరుల పూర్వం ధర్మం లేదా, జ్ఞానం లేదా? కనుక దీనికి ఎవరు మూలం? హిందూ ధర్మంలో మొదటి గురువు ఎవరో తెలుసా?
పరమాత్మ, భగవంతుడే మొదటివాడు. భగవంతుడు సృష్టికి పూర్వమే ఉన్నాడు కనుక ఆయన చెప్పిన ధర్మం కూడా సృష్టికి పూర్వమే ఉంది. సృష్టి ఏర్పడిన తర్వాత సృష్టికర్తగా ఆ ధర్మాన్ని ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. దాని పేరే వేదం, ఇందాక చెప్పినట్టు. అందుకే వేదం అనేటువంటిది సాక్షాత్ భగవంతుడు యొక్క శబ్దరూపం. దానిని ఆయన ఇచ్చినది ఎవరికి? సృష్టికర్తకి ఇచ్చాడు. దీనికి కూడా వేదంలోనే ప్రమాణం ఉంది. అందుకే యో బ్రహ్మాండం విదదాతి పూర్వం యోగి వేదాహ ప్రహిణోహి తస్మై తగుంహి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యని ఉపనిషత్తులో మంత్రం. సృష్టికి పూర్వం సృష్టికర్త అయిన బ్రహ్మని సృజించి ఆయనకి ఎవడు వేదములు ఇచ్చాడో ఆ భగవానుడు మాకు సరి అయిన బుద్ధిని ప్రకాశించుగాక. ఇంతకంటే మంత్రం ఏంటుందండి? సృష్టికర్తకే జ్ఞానాన్ని ఇచ్చిన మహానుభావుడు మాకు జ్ఞానాన్ని ఇచ్చుగాక. కనుక పరమేశ్వరుడే మొదటి గురువు. ఆయన మీరు శివుడు అనుకున్నారనుకోండి, సదాశివ సమారంభం. ఆయన్ని విష్ణు అనుకున్నారనుకోండి, నారాయణ సమారంభం. మాకైతే ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, అందులో భేదం లేదు. కనుక పరమేశ్వరుడు ఒక్కడే, ఆయన ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ పరమేశ్వరుని యొక్క నారాయణ శివాది స్వరూపములన్నీ వేదముల్లోనే ప్రతిపాదింపబడుతున్నాయి. ఇది కనుక ముందు నారాయణని చెప్పుకుంటే తర్వాత గురువు ఎవరు? ఇవాళ మన గురు పరంపర గురించి చెప్పుకుంటూనే ఇది ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూర్చున్న ప్రతివారు నిత్యం ఒక్కసారి స్మరించుకున్నా చాలు. నారాయణం మొదటివాడు, లేదా సదాశివం. తర్వాత ఆయన నుంచి వేదములు పొందింది ఎవరని చెప్పాము ఇందాక? ఎవరండి? ఇంతసేపు విన్నారు కదమ్మా, నోరారా అనండి పాపాలు పోతాయి. ఎవరు? బ్రహ్మదేవుడు. కానీ రెండవ గురువు ఎవరవుతారు? బ్రహ్మదేవుడు అవుతాడు. పైగా 4 వేదాలని 4 ముఖాలతో పట్టుకున్నట్టు, ఒక్క ముఖంతో సరిపోదని 4 దిక్కుల నుంచి జ్ఞానాన్ని ప్రసరించాడు. ఆయన నుంచి అందుకున్నవారు మహర్షులు. బ్రహ్మదేవుడి నుంచి అందుకున్నవారు మహర్షులు. ఎంతమంది మహర్షులు అండి? వేదం పరిశీలిస్తే లక్షలాది మహర్షులు నామాలు గోచరిస్తాయి మనకి. ఆ ఋషుల పేర్లే భారతంలో కనబడతాయి. చాలామంది ఋషుల పేరు రామాయణంలో కనబడతాయి. మన ధర్మం పేరే ఋషుల ధర్మం అని చెప్పుకున్నాం. ఈ ఋషులు తపశ్శక్తి చేత బ్రహ్మ నుంచి వచ్చిన వేదములను గ్రహించగలిగారు. కనుక తర్వాత గురువులు ఎవరు? మహర్షులు. ఎంతమందిని చెప్తారు? ఒక్కడిని చెప్తే సరిపోతుంది. అందరు ఋషులకి ఆది మహర్షి ఎవరంటే వశిష్ఠులు వారు. ఆదిమ మహర్షి. ఆయన మొదట వచ్చినటువంటి మహర్షి బ్రహ్మర్షి, బ్రహ్మదేవుని మనస్సులోంచి వచ్చినవాడు ఆయన. అందుకే తర్వాత ఋషి ఎవరు? వశిష్ఠులు వారు. ఇప్పుడు మన బ్రహ్మ విద్యా పరంపర, ఈ విద్య వచ్చిన పరంపర చెప్తున్నాం కనుక నారాయణం పద్మభవం వశిష్టం ఇక్కడికి వచ్చాం. తర్వాత శక్తించ, ఆయన యొక్క పుత్రుడు శక్తి మహర్షి. పుత్రుడు శిష్యుడు. పుత్రుడైనంత మాత్రాన గురు పరంపరలో చెప్పరు, ఆయన శిష్యుడు కూడా. అంటే అప్పుడు పుత్రుడు శిష్యుల్లా తండ్రి నుంచి పొందేవాడు. కానీ వశిష్ఠుని పుత్రుడు శిష్యుడు శక్తి మహర్షి. శక్తి యొక్క పుత్రుడు శిష్యుడు పరాశర మహర్షి. పరాశర మహర్షి శిష్యుడు పుత్రుడు వ్యాస మహర్షి. ఇక్కడి వరకు వద్దాం. ఇలా మన పరంపర, ఇది మన గురు పరంపరలో వ్యాసుల వరకు అందరూ తలుచుకుంటారు. అలాంటి వ్యాస భగవానుడు యొక్క శిష్యరికల్లో బ్రహ్మ విద్యను పొందిన మహానుభావుడు సుఖయోగీంద్రుడు. ఆయన పుత్రుడు శిష్యుడు. ఆ తర్వాత పుత్రుడు శిష్యుడు ఉండరు, శిష్యులే చెప్పుకుంటున్నాం. సుఖయోగీంద్రుడికి పుత్రులుగా లేరు కదా. అందుకే ఆయన తర్వాత వాళ్ళని చెప్పుకోవాలి అంటే గౌడ భగవత్పాదుల వారిని చెప్పుకుంటున్నాం. సుఖయోగీంద్రుల తర్వాత ఆయన ఎవరో తర్వాత వస్తుంది మనకి. గౌడ భగవత్పాదుల వారు. ఆయన యొక్క శిష్యుడు గోవింద భగవత్పాదుల వారు. ఆయన యొక్క శిష్యులు శంకర భగవత్పాదుల వారు. ఇది శంకరులు గురు పరంపర గురించి మనం తెలుసుకోవాలి. ఇలా ప్రతివారు ప్రాతకాలంలో గురు పరంపరను నమస్కరించుకోండి. మొదటి జగద్గురువు జగన్నాథుడే. అందుకే నారాయణం సదాశివం పద్మభువం బ్రహ్మదేవుడు. దాని తర్వాత వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస శిష్యం శ్రీ శంకరాచార్యం. ఇక్కడ వరకు వచ్చాం మనం. ఇది మన గురు పరంపర. ఇది నిరంతరం ప్రతి వాళ్ళు తలంచుకోవలసినటువంటిది. మీరెవరయ్యా, మీ ధర్మానికి మూలం ఏమిటి అని అడిగితే చెప్పగలిగే స్థితిలో ఉన్నారా హిందువులు? హిందూ ధర్మం అంటే ఏమిటో చెప్పగలిగే స్థితిలో ఉన్నామా మనం? పిల్లలు ఉన్నారా? మిగిలిన వాళ్ళనైతే తడుపుకోకుండా చెప్తాడు. ఎందుకంటే ఏవో 1000-2000 సంవత్సరాల క్రితం పుట్టిన వాడి గురించి అయితే చెప్పచ్చు. యుగాల నుంచి ఉన్నదారి గురించి ఏం చెప్పగలం? కానీ చెప్పగలం. ఇప్పుడు చెప్పినదే పరంపర ఇదంతా కూడా. కనుక మొత్తం మన ధర్మానికి ఆధార గ్రంథం శృతి స్మృతి పురాణాదులు. వీటి జ్ఞానాన్ని చెప్పేవాడెవడు వాడిని గురువు అనాలి. కానీ గురువుకి ఒక పరంపర ఉండాలి. మొట్టమొదటిగా గురువుకి పరంపర ఉండాలి. హఠాత్తుగా ఎవడు గురువు అయిపోడు. లీనేజ్ అక్కడి నుంచి ఆ పరంపర చెప్పాలి. అదేవిధంగా గురువు ఏ శాస్త్రాధారంగా మాట్లాడుతున్నాడో తెలియాలి.
శాస్త్ర ఆధారంగా చెప్పేవాడు గురువు అవుతాడే తప్ప మహిమల బట్టి గురువుని నిర్ణయించరాదు. ఇది తెలుసుకోవాలి. మహిమలుంటే గొప్పవాడు కావచ్చు, దండం పెడదాం. కానీ గురువు అంటే మాత్రం శాస్త్ర ప్రమాణం ఉండాలి, ఒక పరంపర ఉండాలి. ఈ రెండు గురువుకు ఉండవలసిన లక్షణములు. వ్యాసుడైనా సరే పరంపర చెప్తున్నాడు. ఎక్కడికి వచ్చేటప్పటికీ పరంపర అక్కర్లేదు, దండం పెట్టాలంటే భగవంతుడి దగ్గర. మిగిలిన వాటంటికి పరంపర ఉన్న గురువుని భగవంతుని వలే పూజించవచ్చు, భగవంతునిగా కాకుండా. రెండుకి తేడా ఉంది కదా తెలుగులో, వలేగా. ఇలా మనం భావించి శంకర భగవత్పాదుల వారులు ఆ పైనుంచి వచ్చిన పరంపరకు చెందినవారు. అయితే ఈయన అవతారం అని ఎవరిని నిర్ణయించారు అంటే తర్వాత ఆయన చరిత్ర చూసిన వారు నిర్ణయించారు అనడానికి లేదు. పురాణాదుల్లో రాబోయే అవతారాల గురించి కూడా సూచన ఉందండి. శివరహస్యం అనే గ్రంథంలో చతుర్భిస్ సహితై శిష్యై శంకరో అవతరిష్యతి అని మాట ఉంది. అవతరిష్యతి అనేది ఫ్యూచర్ టెన్స్, అంటే భవిష్యత్తును తెలియజేసేటువంటి మాట. శంకర అవతరిష్యతి, అవతరిస్తాడు. ఎలాగ చతుర్భిస్ సహితై శిష్యై, 4 శిష్యులతో ఆయన అవతరిస్తాడు. అంటే 4 శిష్యులు కూడా ఒకానొక ప్రయోజనం కోసం దేవతాంశలతో వచ్చినటువంటి వారే. అంటే ఇప్పుడు శంకరాచార్య శిష్యుల గురించి ప్రస్తావన వస్తుంది, అది మనం చూద్దాం. ముందు శంకరుల జననం, ఆ మహాత్ముడి యొక్క పుట్టుకు కానీ తర్వాత ఆయన జీవన విధానంలో కానీ ఎన్ని అద్భుతాలు ఉన్నాయో పరిశీలిద్దాం. అది కేరళలో ఉన్నటువంటి కాలడి అనేటువంటి ప్రాంతం, కాలట్టి అని కూడా అంటారు దాన్ని. ఆ సమీపంలో పూర్ణా నది అనేది ఒకటి ప్రవహిస్తున్నది. అక్కడ శివగురువు ఆర్యాంబ అని పుణ్య దంపతులు ఉన్నారు. ఆ పుణ్య దంపతులు నోముల పంటగా అక్కడ ఉన్నటువంటి ఒక శివాలయంలో నిత్యం ఒక వ్రతదీక్ష పూనేట్టాయన శివగురువు, సంతానార్థి అయి. అప్పుడు ఆ శివానుగ్రహం చేత కలిగిన పిల్లవాడు గనక ఆయనకి శంకర అనే నామకరణం చేయడం జరిగింది. ఇది ఆయన జననం. ఆ తర్వాత ఆయనకి 3వ ఏడు వచ్చేటప్పటికీ ఉపనయనం చేయాలనుకున్నట్టు తండ్రి. ఏమంటే 3 ఏళ్ళకు ఉపనయనమా? ఇప్పుడు 30 ఏళ్ళకు చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ అది కూడా రేపు పెళ్ళి అంటే ఇవాళ జంజం వేసేయడం. కానీ అసలు ఎందుకు ఉపనయనమో తెలిస్తే అది పెద్ద రహస్యమైన విజ్ఞానం. ఉపనయనంగా వయస్సు ఎంత, ఇది పెద్ద చర్చ చాలామందికి. వామనుడు గురించి వచ్చేటప్పుడు కూడా ఉపనయన సమ వయస్కుండయ్య అని రాశారు పోతన గారు. ఉపనయనానికి ఏ వయస్సు అంటే చాలామంది 7 ఏళ్ళండి అంటారు, గర్భాష్టమని. అంటే ఆ లోపల చేయాలని అర్థం. 7వ ఏటి విప్రుడికి ఉపనయనం 7వ ఏట. అలా క్షత్రుడికి ఎప్పుడు, వైశ్యుడికి ఎప్పుడు ఒక్కొక్కటి నిర్ణయించారు ఇక్కడ. విప్రుడికి 7వ ఏట లోపల చేయాలి. 7వ ఏడు దాటుతూ ఉంటే ఆలస్యం అవుతున్న కొద్దీ ఆ దోషం తల్లిదండ్రులకు వస్తుందట. ఇవి చెప్పారు. అప్పుడు కొన్ని ప్రాయశ్చిత్తాలు చేస్తారు. అది దానికి ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. ఎప్పుడు చేయాలంటే బుద్ధి వికసించడం ప్రారంభించి గ్రహించగలిగే శక్తి వచ్చినప్పుడు చేయొచ్చుట. ఈ మహానుభావుడు శంకరాచార్యులు వారు ఇంకా ఆచార్య కాలేదని శంకరుడు ఆయన 3వ ఏటే ఆయన యొక్క జ్ఞానం చూసి, పైగా చిన్న చిన్న నెలల్లోనే అక్షర జ్ఞానం వచ్చిందని చెప్తారు వర్ణిస్తూ. అలాంటిది 3వ ఏట ఆయన ఉపనయనం చేయాలని అనుకున్నాడు శివగురువు. కానీ అంతరాయం వల్ల ఆయన మరణించాడు. దానితో ఉపనయనం ఆగిపోయింది. మళ్ళీ 5వ ఏట బంధువుల సహాయంతో ఉపనయన సంస్కారం చేయడం జరిగింది. ఉపనయనం అంటేనే గురుకులాలకు పంపడం, వేద విద్య అధ్యయనం చేయడం కోసం విప్రుడికి చేసేటువంటి దీక్ష పేరు ఉపనయనం. గురుకులానికి తీసుకువెళ్ళారు. గురుకులానికి వెళ్ళి వేద విద్యకి చేరాడు విద్యార్థిగా. ఆశ్చర్యకరం ఏంటంటే కొన్ని సంవత్సరాలు కష్టపడితే కానీ రాని వేదం అంతా కూడా కొద్ది నెలల్లో గ్రహించగలిగాడండి. ఇందులో సందేహం లేదు. ఆశ్చర్యకరమైన విషయం చరిత్ర చెప్తోంది ఇక్కడ. వేదముతో పాటు వేదాంగములు కూడా అధ్యయనం చేశాడు. ఒట్టి వేదము అర్థరహితంగా చదవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈయన అర్థసహితంగా వేదం అధ్యయనం చేయడమే కాకుండా వేదాంగములు కూడా అధ్యయనం చేసి వేదముల యొక్క హృదయం ఉంటో పట్టుకోగలిగాడు ఆయన. వేదం ఒక్కడి గట్టిగా పట్టుకుని భాషాజ్ఞానము తపశ్శక్తి ఉంటే మిగిలిన శాస్త్రములు కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు. అవి గ్రహించగలిగాడు. ఆఖరికి ఆ గురువులు అనుకున్నట్ట ఈయన విద్య పూర్తయినది అని. మొత్తం ఎప్పటికి పూర్తయిందంటే ఇంచుమించు 6 ఏళ్లకు పూర్తయిందండి ఆయనకి. 6వ ఏట ఇంకా ఆయన విద్యార్థిగా ఉన్న దశలో ఒకసారి ఆయన భిక్షాటనం అనేది గురుకులంలో బ్రహ్మచారి చేయాలి. బ్రహ్మచారి అంటే వేదాధ్యయన తత్పరుడు అని అర్థం. ఇక్కడ ఆ దశలో ఉన్నవాడిని బ్రహ్మచారి అంటారు. ఇక్కడ ఆయన తన తోటి విద్యార్థులతో కలిసి భిక్షాటనకు వెళ్తున్నాడు. భిక్షాటన అన్నప్పుడు మాత్రం ఒక శ్రోత్రియ కుటుంబ వద్దకు వెళ్ళి భిక్ష చేయాలి బ్రహ్మచారి. అతనికంటూ భిక్షని శౌచంగానే వండాలి తల్లి. ఇది సంప్రదాయం అన్నమాట. ఇప్పుడు ఆ సంప్రదాయం భిక్షాటన అంటే ముష్టెత్తుకోవడం కాదు, ఇంట్లో ఉన్నది వేసేయడం కాదు, నేను రాత్రి అన్నం మిగిలింది అది వేసేయని చెప్పడం కాదు ఇక్కడ. అందుకు యతికి భిక్ష, బ్రహ్మచారికి భిక్ష చేసేటప్పుడు పద్ధతి ఉంటుంది.
అలా ఉన్న శ్రోత్రియ కుటుంబాలు ఉన్నాయి అక్కడ. కాలడి అగ్రహారం అది. ఒకరింటి ముందుకు వెళ్ళాడు. ఆ ఇల్లు పరమ దరిద్ర గృహం. ఆ ఇంటి ఆయన ఆదివారమో చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు. ఇంట్లో ఒక గృహిణి మాత్రమే ఉంది. ఈ మహానుభావుడు అక్కడికి వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆయనకి వేద్దామంటే ఇంట్లో ఏ పదార్థము లేదు, నిండుకున్నాయన్ని. కానీ ఆయన తేజస్సు చూస్తూ ఉంటే ఈ మహానుభావుడికి ఏది లేదు అని ఎలా చెప్పగలను? లేదని చెప్పడం చాలా బాధాకరమైన అంశం. ఏదో ఇవ్వాలనుకో చుట్టూ చూడగానే ఒక్క ఉసిరికాయ దొరికిందండి ఆ తల్లికి. అది తీసుకొచ్చి వేయగానే జోలు పట్టాడు ఆయన. ఆ ఉసిరిక వేస్తూ ఉన్నప్పుడు ఆమె వదనాన్నే ఇంటిని చూసి హృదయం ద్రవించిందిట. మహాత్ముడికి కరుణ సహజం. కరుణ కలిగింది ఆయనకి. ఆయనకు పుట్టిన కరుణ ఆమెకు అనుగ్రహంగా ఎలా వచ్చిందో చూడాలి ఇక్కడ. ఆ దయతో ఆయన ఏం చేశాడంటే సంపదల అధిదేవత అయినటువంటి మహాలక్ష్మిని స్తుతి చేశాడు. అది చాలామందికి తెలుసు. ఆ స్తోత్రం పేరేమిటి? కనకధార. కనకధారా స్తోత్రం చేశాడు. సువర్ణధారా స్తోత్రం శంకరాచార్య నిర్మితం అని క్రిందికి ఉంటుంది. చేసింది సువర్ణధారా స్తోత్రం. సువర్ణమే కనకం. కనకధారా స్తోత్రం చేసేట. ఆ స్తోత్రం ఎంత విశేషము అంటే ఒక్కదాన్ని వ్యాఖ్యానించుకుంటే ఇంకా పడుతుంది. ఆయన ఎప్పుడో రచించిన సౌందర్యలహరి, అప్పుడే రచించినటువంటి కనకధార రెండింటినీ పరిశీలిస్తే రెండిట్లో ఒకటే చెప్పాడు అనిపిస్తుందండి. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. శంకరుల యొక్క మేధాశక్తి గురించి చెప్పాలి అంటే కొంతమంది రచనలు చూపిస్తే అదేదో చిన్నప్పుడు రాశానండి అంటాడు వాడు. అంటే కొన్ని దోషాలు అప్పుడు ఉన్నాయని చెప్పడానికి. కానీ శంకరుల రచనలో ఏంటంటే దోషరహితంగా చెప్పడం చిన్నతనం నుంచి అలవాటు ఆయనకి. దోషం అనేది ఉండదు. పైగా పరిపూర్ణ శ్రీ విద్యా రహస్యాలు ఉన్నాయి తెలుసా మీకు కనకధార స్తోత్రంలో. మన కనకధార స్తోత్రం అంటే ఒకటే, అది చదవగానే బంగారు ఉసిరికాయలు కురిసే. దానివల్ల అట్రాక్షన్ ఆ స్తోత్రం వైపు. అది స్తోత్రం చదవడం, ఇంటి కప్పు వైపు చూడడం, కురుస్తాయేమో అని అనుకోవడం కదా. కానీ కనకధార స్తోత్రం యొక్క మహిమ తెలుసుకోవాలి అంటే ప్రతిపదార్థం గ్రహించగలిగితే శ్రీ విద్యా శ్రీచక్ర రహస్యములన్నీ పెట్టాడండి ఇక్కడ. పరమేశ్వరుడు ఆయన శక్తి కదా శ్రీ విద్య అంటే. మరొకటి ఏముంది అక్కడ? పరమేశ్వరుడు హరి, శక్తి మహాలక్ష్మి. సౌందర్యలహరిలో ఆ పరమేశ్వరుడు శివుడు, శక్తి త్రిపుర సుందరి, అంతే. కానీ అక్కడ ఇక్కడ ఒకటే చెప్పాడు మహానుభావుడు. ఎన్ని మర్మములు ఉన్నాయో అవి నేను ఇప్పుడు వ్యాఖ్యానిస్తే 2 రోజులు కూడా సరిపోదు కనకధార స్తోత్రానికి. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా. ఇందులో వర్ణిస్తున్నదంతా అమ్మ కడకంటి చూపుని. ఎటువంటి అమ్మ అంటే ఏ తల్లి యొక్క చూపు వల్ల విష్ణువు ఒళ్ళు పులకిస్తుందో, పులకించిన విష్ణువు ఒంటిని తాకిన అమ్మవారి చూపు మాకు మంగళములిచ్చుగాక. ఏమి భావమండి! అంత వయస్సులోనే అంత కవిత్వం చెప్పాడంటే శంకరాచార్యులు మించిన కవి లేరు, శంకరాచార్యులు మించిన తాత్వికుడు లేడు, శంకరాచార్యులను మించిన గురువు లేరు. అది తెలుసుకోవాల్సిందే. 6 ఏళ్లకే ఏమిచ్చాడో మహానుభావుడు. మొత్తం అందులో శ్లోకములన్నీ కూడా క్రమబద్ధంగా కూర్చాడు, ఔచితీమంతంగా తీర్చిదిద్దాడు. ముగ్ధా ముహుర్విధతతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయ అంటూ అమ్మవారి కటాక్షాలను వర్ణించాడు. ఎందుకు కటాక్షం ఏది? ఉసిరికాయల, బంగారు ఉసిరికాయల అంటే ఆవిడ కటాక్షమే కనకధార. ఇది తెలుసుకోవాలి. ఆవిడ చూపులే కనకవర్షం. కనకం అంటే ప్రకాశించున్నది. కనత్ అనేటటువంటి శబ్దం నుంచి కదా కనకం వచ్చింది. బంగారం కూడా మెరిసిపోతుంది కనుక దాని కనకం. కనుక మెరిసిపోవడం వెలుగే కనకమైతే జ్ఞానమే కనకం. అది ఆగకుండా కురిస్తే ధార, జ్ఞానధారే కనకధార. అందుకే అది సువర్ణధార, సువర్ణధార. అందులో కురిసినవన్నీ అక్షరములు, జ్ఞానము. అమ్మవారి కరుణే కనకధార. అది ఏ స్తోత్రం ద్వారా ఆ కరుణ మనం ధారగా కురిసిందో అది కనకధార స్తోత్రం. ఆ స్తోత్రం పూర్తవగానే జగన్మాత సాక్షాత్కరించేది. ఎవరికి? శంకరుడికి. ఆమెకు కాదు, శంకరుడికే కనబడింది. సంతోషించింది. నీ స్తోత్రానికి చాలా సంతోషించాను, ఏం కావాలనైనా అని అడిగింది. అమ్మా, ఈమె దరిద్రతో బాధపడుతున్నారు, ఈ కుటుంబానికి సంపదనివ్వమ్మా అని అడిగాడు. ఎవరికీ లేని ఊరికినే ఇవ్వడం కానీ ఊరికినే ఇవ్వకపోవడం కానీ ఉండదు. వారి వారి కర్మలను అనుసరించి ఈశ్వరుడు అనుగ్రహం అనేది ఉంటుంది ఇక్కడ. ఈమె సంపద పొందగలిగేటటువంటి పుణ్యము గత జన్మలలో లేదు. ఏం చేయమంటావు? ఏం చూసి ఇమ్మంటావయ్యా అని అడిగిందండి.
వెంటనే జోల్లోంచి ఉసిరికాయ తీసి నాకు ఇది ఇచ్చిందమ్మా అన్నట్టండి. ఇక్కడ ఎంత గొప్ప విషయం. ఏం చూసి ఇవ్వమంటావంటే నాకు ఉసిరికాయ ఇచ్చింది కదా అన్నాడు. ఆ ఇవ్వడం ఎలా ఇచ్చినది, దీన్ని బట్టి ఉసిరికాయ ఇస్తే బంగారం కురుస్తుందో రేపటి నుంచి ఉసిరికాయల దానాలు మొదలుపెట్టామేమో. ఏమీ లేదు, ఉన్నదేదో ఇచ్చింది ఆ తల్లి, అది మర్చిపోవద్దు. ఆ ఇచ్చిన బుద్ధిని చూశారు శంకరులు. అందుకే భగవంతుడు పదార్థాన్ని చూడ్డు, హృదయాన్ని చూస్తాడనడానికి ఇంకేం కావాలి ఇక్కడ? ఇప్పుడు చెప్పండి, సాక్షాత్ భగవంతుడు కాకపోతే శంకరులు భగవంతుడు అనుగ్రహించినట్టు అనుగ్రహించగలిగారు అంతే. వెంటనే శంకరులన్న ఆ మాటకు పొంగిపోయి తల్లి కనకధార కురిపించిందండి. ఇది వ్యాపించిపోయింది వార్తగా మొత్తం కాలటి అగ్రహారంలోనే కాకుండా చుట్టుపట్ల కూడా. ఆయన జ్ఞానానికి ఎంతవరకు ఆశ్చర్యపోయిన వారు ఆయన యొక్క ప్రభావానికి కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇది తపప్రభావం. జ్ఞానం వల్ల కూడా కొన్ని వస్తాయి, తపస్సు వల్ల కొన్ని వస్తాయి. జన్మతః గొప్పవాడు, ఇంకా తపస్సు జ్ఞానం కలిస్తే ఇంక చెప్పడానికి ఏమున్నది? తపస్సు అంటే స్వధర్మవర్తిత్వం తపః అనే మాట భారతంలో చెప్తున్నారు. బ్రహ్మచర్య ధర్మాన్ని అంత అకుంఠితంగా పాటించడమే అతనికి తపస్సు అయిపోయింది. ఎవరి పనిని వాళ్ళు అలా పాటిస్తే తపస్సు, మరొకటి కాదు. కానీ బ్రహ్మచర్య ధర్మాన్ని అంత చక్కగా పాటించాడు. ఆ తపస్సుకు సంతోషించి అమ్మవారు కురిపించింది. ఆ తర్వాత ఈ వార్త వ్యాపించింది, ప్రసిద్ధి వచ్చింది. విద్య కూడా పూర్తయిపోయింది 6 ఏళ్లకి. దానితో గురువులు ఏం చేశారంటే, విద్య నేర్చుకోవడం అయింది నాయన, నువ్వు ఇంకా వెళ్ళొచ్చని స్నాతకం జరిపి పంపించారు. దానితో ఆయన మళ్ళీ ఇంటికి చేరుకున్నాడు. కానీ ఇంకా బ్రహ్మచారి, ఎందుకంటే గృహస్థాశ్రమం స్వీకారం చేయలేదు ఆయన. విద్యాభ్యాసం పూర్తయింది కానీ బ్రహ్మచారి ధర్మాలు మాత్రం పాటిస్తున్నాడు. బ్రహ్మచర్య ధర్మాలు అంటే సంధ్యావందనాదులు, నిరంతర శాస్త్రాధ్యయనం, అలాగే అగ్నికార్యం, ఇవి బ్రహ్మచారి ధర్మములు. అవన్నీ పాటిస్తున్నాడు. బ్రహ్మచారికి నియమాలన్నీ పాటిస్తున్నాడు. చిత్రం ఏంటంటే అప్పట్లో ఉన్న ప్రసిద్ధి బట్టి అనేక మంది పండితులు భారతదేశంలో అన్ని వైపుల నుంచి కేరళకు చేరుకుని వాళ్ళకున్న సందేహాలు పిల్లవాడి దగ్గర తీర్చుకునేవారు. ఇది కూడా ఆశ్చర్యకరమైన సంఘటన అండి. ఇక్కడ ఆయన వినయంగానే వాళ్ళందరి సందేహాలు తీర్చాడు. దాంతో కాలడి ప్రసిద్ధమైపోయింది. రాజుకు చాలా సంతోషం కలిగింది. కేరళ రాజు ఆయన ఏం చేశారంటే, అంత మహాపండితుడు నా రాజ్యంలో ఉన్నాడు కనుక ఆయన్ని రాజ్యంలో నా కొలువుకి పిలిపించాలి అనుకున్నాడు ఇక్కడ అని మంత్రులనిచ్చి సంపదలనిచ్చి పల్లకినిచ్చి పంపించాడు. ఆ మంత్రి వచ్చి చెప్పాడు ఈ మాట. వెంటనే అంటున్నాడు బ్రహ్మచారిని నాకు ఇవేవి అవసరం లేదు, కానీ మీ రాజుని ఏమో అనుకోవద్దను, ఆయన ఆదరణకి మాత్రం నమస్కారం అని చెప్పిన వెంటనే ఆశ్చర్యపోయారు వారు. అచ్చంగా మనం గమనిస్తే వామనుడు మాటలో ఉన్నది. 3 అడుగులు ఏమిటయ్యా, చాలా ఇస్తాను అంటే బ్రహ్మచారికి ఎందుకయ్యా అవన్నీ అన్నాడు. తర్వాత ముల్లోకాలు లాగేసాడు ఉన్నాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ అక్కడ ఆయన మాట అది అవతార ప్రయోజనానికి ఆయన అన్నాడు. ఈయన కూడా అలా మాట్లాడగానే రాజే బయలుదేరి వచ్చాడండి. అది గొప్ప విషయం. అంటే పదవి అహంకారమైన జ్ఞానం ముందు తల వంచవలసినదే. అధికారం జ్ఞానం ముందు తల వంచిన నాడే దేశం బాగుపడుతుంది, తెలుసుకోండి. ఇక్కడ అదే జ్ఞానం అధికారం దగ్గర చేతులు పిసుక్కుంటూ కూర్చోవడం కాదు. అధికారం జ్ఞానం దగ్గరకు వచ్చి తల వంచవలసిందే. అది భారతీయ సంస్కృతి. అంటే మహర్షులైనా సరే, చక్రవర్తులైనా సరే, వాళ్ళు చక్రవర్తులు మహర్షుల వద్దకు వచ్చి వాళ్ళ కిరీటాలు మహర్షుల పాదాల దగ్గర పెట్టి దండం పెట్టేవారు. మన పురాణ కథలను అవే చెప్తే అదే సంస్కృతి అప్పుడు ఉన్నది. ఆ రాజు తన సంస్కృతంలో కొన్ని నాటకాలు రాశాడు. అవి ఈయనకు చూపించారు. ఆయన చూసి అక్కడక్కడ సవరణలు చెప్పాడు. చాలా బాగా రాశావనే ఆయన సంతోషించి కొన్ని బంగారు కాసులు ఇచ్చాట ఆయన. ఇవి నాకెందుకు, ఇది అగ్రహారం, అనేక మంది గృహస్థులు ఉన్నారు, వాళ్ళకి పంచన్నట్టు. ఇక్కడ దీన్ని బట్టి మొదటి దానిలో కరుణ కనబడుతుంది, ఆ అమ్మని అనుగ్రహించినప్పుడు. రెండవ దాంట్లో త్యాగం కనబడుతుంది. చూడండి, ఇవి ఉత్తముల చరిత్రలో వెతకవలసినవి ఉత్తమ గుణాలు. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినవి ఉంటాయి. అందుకే రాముడి కథ ఎందుకంత గొప్పదైందంటే ఉత్తమ గుణాలు ఉండడం వల్ల. వీరి కథ ఎందుకు గొప్పదైంది? ఆ గుణాల వల్లే. అందుకే గొప్ప గుణాలు కొన్ని శాస్త్రం చెప్తుంది, ఆత్మగుణాలు అంటుంది. అవి శంకరుల్లో కనబడతాయి. శంకరుల్లో ఆత్మగుణాలు ఎక్కడెక్కడ కనబడ్డాయో ఆయన చరిత్రను బేస్ చేసుకుని జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు ఒక మంచి విషయాలను అప్పుడు చెప్పారండి. అవి మనసులో ఇప్పుడు స్ఫురిస్తున్నాయి కానీ నమస్కారం చేసుకోవడం వరకే. మొత్తానికి త్యాగం అక్కడ చూపించాడు ఆయన. చూడండి, బ్రహ్మచారికి జ్ఞానమే ప్రధానం, ఇవి కాదు. అలా ఉన్నాడు. ఇలా ఉంటున్న సమయంలో ఒక్కసారి వారి ఇంటికి కొంతమంది మహాత్ములు వచ్చారట. ఆ రావడం ఎలా వచ్చారంటే ఆకాశం నుంచి కాంతి పుంజాలు దిగుతున్నట్టు వచ్చారు. ఆ
అది ఆ తల్లి చూసింది ఆర్యాంబ. ఏమిటి వస్తున్నాయా అనుకున్నారు. ఆ వచ్చిన వాళ్ళు సరిగ్గా కాంతి పుంజాలు వీళ్ళ ఇంటి ముందాగే. శంకర భగవత్పాల్ వారి దగ్గరకు వచ్చి అప్పుడు రూపాలు కనబడ్డాయి. వచ్చిన వాళ్ళు ఎవరో చూడండి. అధజాతు దిదృక్షవక్కలావతీర్ణం మునయప్పురద్విషం ఉపమన్యుదధీచి గౌతమ త్రితలాగస్త్య ముఖా సమాయయు అంటారు విద్యారణుల వారు. శంకర విజయం నుంచి తీసుకుంటున్నాం ఇక్కడ. వచ్చిన వాళ్ళు ఉపమన్యు మహర్షి, దధీచి, గౌతముడు, త్రితలుడు, అగస్త్యుడు మొదలైన వారు అన్నారు ఇక్కడ. ముఖాదయ వీళ్ళందరూ కూడా ముఖాహ సమాయయు మొదలైన వారు వచ్చారు. వారు రాగానే తల్లి ఆశ్చర్యపోయింది. వారు అబ్బాయితో ఏదో మాట్లాడారు. ఈ తల్లికి అర్థం కావట్లేదు. ఏదైనా శాస్త్ర భాషలో సంస్కృతంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. తల్లి అలా చూస్తూ ఆశ్చర్యపోయింది. ఒకటి మాత్రం అర్థమైంది, వాళ్ళ అబ్బాయి గొప్పవాడని. మురిసిపోతుంది ఆ తల్లి. ఆ తర్వాత ఆ తల్లికి తల్లి వాళ్ళని చూసి నమస్కారం చేసి ఉంటుంది. వయమధ్య కృతార్థతాంగత భగవంతో యదుపాగత గృహాన్ ప్రతివక్తుమభిప్రచోదితో. ఎప్పుడైతే వాళ్ళకి అలా నమస్కరించి అడుగుతున్నది, మీలాంటి మహాత్ములు ఇంటికి రావడం గొప్ప. మీరు భగవంతులు. భగవాన్ అంటే జ్ఞాని అని అర్థం తీసుకోవాలి. మీరు భగవంతులు. నాకు ఒకటి తెలుసుకోవాలనుంది, మా అబ్బాయి ఆయుష్ ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవాలనుంది అని. మహర్షులు కదా, ఎవరేమనుకుంటారో మొహమాటాలు ఉండవు. అదొకటి వచ్చింది, చెప్పేశారు. ఇతడికి 8 ఏళ్ల వరకు ఇతడు జీవిస్తాడు. అప్పటికి 8 ఏళ్ళు అయ్యాయండి. 6 ఏళ్ళ కనకధార కురిపించిన తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు 8 ఏళ్ళు అయ్యాయి. ఇది 8 ఏళ్ళ ఆయువు, తర్వాత 8 ఏళ్ళ ఆయువు, తర్వాత 16 ఏళ్ళ ఆయువు అన్నారు. ఇదేంటి డొంక తిరుగుడు మాట. మొత్తం ఎంత ఆయువు? 32 చెప్పచ్చుగా. ఇలా మాట్లాడారు ఏమిటి అంటే, వాళ్ళు అలా మాట్లాడారు ఉంది శాస్త్రంలో. శరదోష్ట పునస్తథాష్టతే శరద అష్ట, శరద అష్టౌ అని అర్థం ఇక్కడ. అంటే ఎన్ని శరత్తులు? 8 అంటే 8 సంవత్సరాలు. శరదోష్ట పునస్తథా అష్టతే తథా పునః అష్ట, మళ్ళీ 8. తనయస్యాస్త తథాప్యసౌ పునః నివసిష్యతి కారణాంతరాత్ భువనేస్మిన్ 10 వత్సరాన్. ఆడు తర్వాత మరో కారణం చేత 16 ఏళ్ళు ఉంటాడన్నారు. మరి మొత్తం కలిపి ఎన్నేళ్ళు? 32 అని చెప్పగానే తల్లి విలవెల్లాడిపోయిందని. ఎంత విలవెల్లాడింది అంటే, ఒక ఏనుగుని అంకుశంతో పొడిస్తే ఎలా అవుతుందో, ఒక పెద్ద గాలి ఒక అరటి చెట్టును కదిలిస్తే ఎలా ఉంటుందో అలా కదిలిపోయిందిట. శృణినా కరిణీవ సార్ధిత శుచినా శైవలనీవ శోషిత మరుతా కదలీవ కంపిత మునివాచా సుతవత్సలాభవత్. దుఃఖితురాలైపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు శంకరులు ఆమెను ఓదారుస్తున్నారు. అమ్మ, ఈ సంసారంలో పుట్టిన దగ్గర నుంచి ప్రతివాడు మరణం వైపే ప్రయాణిస్తాడు. ఇక్కడ సత్యం చెప్తున్నాడు ఆయన, జ్ఞాని కదా. మధ్యలో వాడు ప్రయాణం చేస్తూ ఉండగా అనేకం కలుస్తాయి వాడికి సంబంధాలు. వీడు నావాడు, వీడి పైవాడు, వీడి బంధువులు ఇత్యాదులు వస్తూ ఉంటాయి. ఇవి ఎలా అంటే, ఒక ప్రవాహంలో కట్టెపుల్లలు వెళుతూ ఉంటే, ఒక కట్టెపుల్ల ఒంటరిగా వెళుతుంటే ప్రవహించే కొన్ని కట్టెపుల్లలు వచ్చి కలుస్తాయి. కలిసి ఎంతవరకు ఉంటాయి? కొంతవరకు వెళ్ళి మళ్ళీ ప్రవాహంలో దేనిగా విడిపోతుంటాయి. ఈ అనుబంధాలు కూడా అంతేనమ్మా. భ్రమతాం భవవర్త్మని భ్రమాన్నహి కించిత్ సుఖమంబ లక్షయే. ఒక్క మాట, ఈ సంసారంలో సుఖం అనేది ఉండదు, ఉంటుందనే భ్రాంతి ఉంటుంది, అంతే. ఇది ఆలోచిస్తే అందరికి అర్థమవుతుందండి. కానీ ఆలోచిస్తే అర్థమైపోతుంది, భయం వేస్తుందని ఆలోచించాం. అది ఇక్కడ దానికి ఇగ్నోరెన్స్ ఇస్ ద బ్లిస్ అన్నారు. ఆలోచిస్తే అర్థమవుతుంది, అదే పెద్ద భయం. కానీ ఆలోచిస్తే జ్ఞానం వస్తుంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ముందు వీటి మీద వైరాగ్యం వస్తుంది, తర్వాత జ్ఞానం వస్తుంది. వైరాగ్యం వస్తే కానీ జ్ఞానం రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, వైరాగ్యం లేని వాడికి భక్తి ఉండదు, జ్ఞానం ఉండదు. వాడు మహాశాస్త్ర పండితుడైన వైరాగ్యం లేకపోతే వాడి జ్ఞానం అంతా జీరో. అందుకే అభ్యాస వైరాగ్య ఈ రెండు లేనప్పుడు వాడికి సిద్ధి లేదు అనే మాట పతంజలి యోగశాస్త్రంలో చెప్తే, యోగీశ్వరుడు కృష్ణుడు కూడా చెప్పాడు అన్నమాట. వైరాగ్యం ప్రధానం. వైరాగ్యం విచారణ వల్ల వస్తుంది. నువ్వు సత్యమేదో అసత్యమేదో ఆలోచిస్తే వైరాగ్యం కలుగుతుంది. నాకు ఇక వైరాగ్యం లేదంటే ఆలోచన లేదని అర్థం. ఇక్కడ ఆలోచించి చెప్తున్నాడు. ఇక్కడ ఒకటి, జీవితంలో సుఖం లేదు, ఉందనే భ్రాంతి ఉంటుంది. ప్రతివాడు రేపు సుఖపడతాను అనుకుంటాడు, ఇప్పుడు సుఖపడుతున్నాను గుర్తించలేడు. పైగా సుఖం అనేది ఇంద్రియాల సుఖమా, జ్ఞానం సుఖమా? ఇంద్రియాల సుఖం ఎంతకాలం?
ఇంద్రియాలే అంతకాలం బలంగా ఉండవే, ఇంకా సుఖాలు ఎంతకాలం ఉంటాయి? ఆలోచించవలసింది. కానీ ఈ శరీరం యొక్క పరమార్థం ఏమిటి? ఈ శరీరంతో పాటు అందరిలో వ్యాపించి ఉన్న శాశ్వతమైన ఒక సత్యం ఉంది. దాన్ని గ్రహించగలగాలి. అది గ్రహించాలి అంటే ఇవన్నీ దుఃఖభూయిష్టములను తెలిసి దీన్ని విడిచిపెట్టగలిగే తెలివి ఉండాలి. అది అందరికీ రాదు. అందుకే ఏం చేయాలంటే విడిచిపెట్టలేరు గనక ధర్మబద్ధంగా సుఖాలు అనుభవించడానికి ఆశ్రమ స్వీకారం చేయాలి. గృహస్థాశ్రమం ఇవన్నీ ఎందుకు అంటే సుఖాలను ధర్మబద్ధంగా అనుభవించడం కోసం ఒకటి, కర్తవ్య నిర్వహణ కోసం ఒకటి, రెండిటి కోసం. ఎంతవరకు ఈ సంసారం సత్యమని అనిపిస్తుందో, ఈ దేహం నేను అనిపిస్తుందో అంతవరకు సన్యాసాశ్రమం స్వీకారం చెయ్యరాదు. తెలుసుకో. కొంతమందికి సన్యాసులు కోపాలు వస్తుంటాయి, అదేం సన్యాసం అర్థం కాదు. పైగా వాడి కోపాలతో చర్చలు కూడా చేస్తుంటారు. సన్యాసికి చర్చలకి పడదండి అనవసరంగా. సన్యాసి దేహమే నేను కాదనే జ్ఞానాన్ని కలిగి ఉండాలి, దేహాదులపై వైరాగ్యం కలిగి ఉండాలి. అది రానప్పుడు మాత్రం గృహస్థాశ్రమంలో సెటిల్ అవ్వడం బెటరు. అప్పుడు ఏం చేస్తాడంటే ధర్మబద్ధంగా సుఖపడతాడు, ధర్మబద్ధమైన కర్తవ్యం చేస్తాడు. వాడు సుఖం మీద కోరిక లేకపోయినా కర్తవ్యం చేస్తాడు. ఇది గృహస్థాశ్రమ ధర్మం. కానీ వైరాగ్యం బాగా కలిగి అనిత్యమేదో నిత్యమేదో స్పష్టంగా తెలిసి, ఇది అనిత్యమని తెలిసిన విషయాల మీద బుద్ధి వెళ్లకుండా నిత్యమైన బ్రహ్మమునందే దృష్టి ఉంటే అతడు ఉత్తమ వైరాగ్యవంతుడు అవుతాడు. వాడిని వివేక వైరాగ్యం కలవాడంటారు. అలాంటి వాడు సన్యాసానికి అర్హుడు. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవర్జేత్ అని ఉపనిషత్తు చెప్తోంది. ఎప్పుడు ఆ మహావైరాగ్యం కలుగుతుందో అప్పుడే సన్యాసం కూడా తీసుకోవాలి. అందుకమ్మా నువ్వు ఇప్పుడు చిన్నాగా 16 ఏళ్ళ ఆయువు. ఈ 16 ఏళ్ళు ఆయువుని నేను గృహస్థాశ్రమంలో సార్థకం చేసుకునే అవకాశం లేదు. కాబట్టి తురీయ ఆశ్రమం స్వీకరిస్తాను. తురీయ ఆశ్రమం అంటే 4వ ఆశ్రమం. 4వ ఆశ్రమం ఏంటండి? మనకు ఆశ్రమాలు 4. ఇవి కూడా తెలుసుకోవాలి. ఆలు దిద్దుకొని మహాకావ్యం చదవడానికి అంత కష్టపడాలో బేసిక్స్ తెలుసుకుని హిందూ మతం తెలుసుకోవడానికి అంత కష్టపడాల్సిన పరిస్థితి దాపురించిందండి. అవునా లేదా? నాకు 1000 పడగల గురించి మాట్లాడమని చెప్పారు. కానీ ఆలు కూడా లేని వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆలు నేర్పాలి, 1000 పడగలు నేర్పాలి. ఇవి నేర్పడానికే కొంతకాలం పడుతుంది. అలాంటి పరిస్థితి హిందూ మతంలో బేసిక్స్ కొనుక్కుని మనం తెలుసుకోవాలి. 4 ఆశ్రమాలు ఏంటేంటి? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. కనుక నేను 4వ ఆశ్రమం స్వీకరిస్తాను అన్నాడు. విప్రుడికి 4వ ఆశ్రమానికి యోగ్యత ఉంటుంది కనుక, పైగా నా ఆయువు చూస్తే చిన్నది, నాకా దేని మీద ఆసక్తి లేదు, వైరాగ్యం పడింది. కాబట్టి నువ్వే చెప్పు. తదవాప్య చతుర్థమాశ్రమం ప్రయతిష్యే భవబంధముక్తయే. కనుక 4వ ఆశ్రమాన్ని చేరుకుని మళ్ళీ సంసారంలో పడకుండా ఉండే మోక్షం కోసం ప్రయత్నిస్తాను అంటే వెంటనే ఏడ్చింది. నాకెవరున్నారు నువ్వు తప్ప? ఇలాంటి పరిస్థితి అంటే అది కాదమ్మా, నేను కానీ సన్యసించిన నీకు తండ్రి తాతల నుంచి వచ్చిన డబ్బు ఉంది, చుట్టూ పెదనాళ్ళు చిన్నాళ్ళు మొదలు బంధువర్గం ఉన్నారు, నీ వాళ్ళు, వీళ్ళందరూ చూసుకుంటారు, నన్ను అనుమతించమ్మా అన్నాడు. ఎందుకంటే అనుమతి లేకుండా సన్యసించరాదు. ఒక ఆయనకు వైరాగ్యం కలిగి హఠాత్తుని ఇంటి నుండి పారిపోయాడు. 3 ఏళ్ల తర్వాత కాషాయంతో కనబడ్డా అంటే అది కాదు సన్యాసం. సన్యాసానికి ఒక పద్ధతి ఉంటుంది. ప్రతిదానికి బట్ట మార్చినంత మాత్రాన సన్యాసం కాదు, దానికి దీక్ష ఉండాలి. ఇంతవరకు చేసినటువంటి కర్మలని విడిచిపెట్టాలి. వీడు కర్మలే చేయడు, విడిచిపెట్టేద్దండి. ఇంకా అది సన్యాసం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి వచ్చేసిందండి ఇక్కడ. ఎందుకంటే కలియుగంలో అన్నీ అలా కనబడతాయి కానీ అలా ఉండవు. దాని పేరు కలియుగం. అన్నాశ్రమాలు అంతే. పెళ్లి చేసుకోగానే గృహస్థుట, పెళ్లి కాకపోతే బ్రహ్మచారిట. ఇదే బ్రహ్మచారి గృహస్థుకి. గృహస్థాశ్రమం అనేది తెలుసుకుంటే ఎవరూ గృహస్థులుగా బతకట్లేదని తెలుస్తుంది. మేము మాత్రం ఇల్లు వాకిల్ లేదా, మాకు పెళ్ళం పిల్లలు లేరా, భర్త పిల్లలు లేరా మీరు అనొచ్చు. వాడు గృహవ్రతులు అంటాడు అన్నాడు ప్రహ్లాదుడు. అంటే ఇల్లు పట్టుకు వేలాడేవారు అన్నాడు. ఇక్కడ గృహస్థాశ్రమం వేరు. అంటే గృహస్థుగా చేసిన ధర్మములు ఉన్నాయి. అది దేవరుణ, ఋషిరుణ, పితృరుణములు తీర్చుకోవాలి. అలాగే భూతరుణ, మనుష్య రుణ కూడా తీర్చుకోవాలి. దానికోసం గృహస్థాశ్రమం. ఇప్పుడు చెప్తే గృహస్థాశ్రమం పాటిస్తున్నామని డౌట్ వచ్చిందిగా, డౌట్ అయినా వచ్చింది, సంతోషం. అలా ప్రతి ఆశ్రమానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. సన్యాసాశ్రమం అంటే ఊరికని కాషాయం వేసుకు తిరగడం కాదు, వాడికి కొన్ని ధర్మాలు ఉంటాయి, వాడికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాల్సినదే, ఆ కఠోర నియమాలు అవన్నీ కూడా. మొత్తానికి నువ్వు అంగీకరించవలసిందంటే అమ్మ అంగీకరించేది, నువ్వు వెళ్ళిపోతే ఎలాగని ఆలోచిస్తున్నాడు, ఎలా అంగీకరింపజేయాలా అని. తల్లిదండ్రుల అనుమతి లేకుండా సన్యాసించరాదు, అనుమతి తీసుకోవాలి. వీళ్ళంతా తెలివైన వాళ్ళంటే అనుమతి ఇవ్వకపోతే అనుమతి తీసుకోగలరు.
అది తెలివితేటలు. ఆవిడ భర్త మాట దాటదండి అన్నట్టు ఒక ఆవిడ్ని. ఎందుకంటే ఆవిడికి ఎలా అనుకూలమో అలా మాట్లాడతాడు ఆయన. అందువల్ల అప్పుడు ఆవిడ పాతివ్రత్యం సఫలీకృతమైంది, సక్సెస్ఫుల్ పాతివ్రత్యం ఇక్కడ. అలాగే కొందరు చక్కగా అనుకూలిస్తే కొందరు అనుకూలించవు. అందుకు ఈయన ఒక ఆలోచన చేశాడు, అది జరిగింది. అసలు అప్పటికే ఒక మహిమ చూపించాడు ఆయన. ఒకసారి అమ్మ అలసిపోయి మధ్యాహ్నం వేళ నది దగ్గర పడి ఉన్నది, వెళ్ళివయ్యా అని చెప్పకుండా పరిగెత్తుకు వెళ్ళేట. ఆ పూర్ణానది దగ్గర ఎండ వేడిగా తల్లి అలా ఉండిపోయింది. వెంటనే ఇంటికి తీసుకొచ్చి శైత్యోపచారాలు చేశాడు. రోజు అమ్మ పూర్ణానదిలో స్నానానికి వెళ్ళడం కష్టంగా ఉందని పూర్ణానదిని ప్రార్థన చేస్తే ఆయన ఇంటి వైపు తిరిగి వచ్చిందండి పూర్ణానది. ఇప్పటికీ ఆ దారి మళ్ళిన జాడ కాలడిలో కనబడుతుంది. అది ఆశ్చర్యకరమైన అంశం. అంటే సాక్ష్యం ఉంది ఇప్పటికీ కూడా. అలా ఏ ఇంట కరకధార కురిసిందో ఆ ఇల్లు కూడా ఇప్పుడు భద్రపరిచి ఉంచారు. మన దురదృష్టం ఏంటంటే ఎక్కడ శంకరులు పుట్టారో అక్కడ, ఎక్కడ పరమహంస వివేకానంద పుట్టారో అక్కడ సనాతన ధర్మ విరోధ శక్తులు పెరిగిపోయి కలి ముదిరిపోయిందండి. మనక ఏది ఎలా పోయినా పర్వాలేదు. ఓ 10 కేరళ స్టోరీలు చూసినా, 100 కాశ్మీర్ ఫైల్స్ చూసినా మన బుద్ధులు మాత్రం మారవు. మన ధర్మాన్ని కాపాడుకోవాలని స్పృహ రాదు. చీమ కుట్టినా స్పందించని జడత్వం, మొద్దుబారుతనం భూమి మీద ఏ జాతికి ఉందంటే హిందూ జాతికి ఉందండి. ఇలా చెప్తున్నాను అనుకోవద్దు. వాళ్ళు ఏమీ అనిపించవు, ఏం పోయినా పర్వాలేదు. ఎందుకంటే గృహవ్రతులు, తాను తన పిల్లలు, వాళ్ళు చదువుకోవడాలు, వాళ్ళు మళ్ళీ ఐటీల్లో చేరాలి, అమెరికాల్లో ఉండాలి, కోట్లు సంపాదించాలి. అది చాలు జీవిత పరమార్థం. దానికోసం వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్తారు, కామాక్షమ్మ దగ్గరికి వెళ్తారు. అయిపోయింది జీవితం. మేమంతా ఆధ్యాత్మికవాదులు. మరి ధర్మానికి ఏం చేస్తున్నావు? జ్ఞానానికి ఏం చేస్తున్నావు? వాడికి దెబ్బ తగులుతుంటే నువ్వేమి చేయగలుగుతున్నావు? కనీసం కన్నీరైనా ఖర్చుతున్నావా? ఆలోచించండి ఇక్కడ. మొత్తాన్ని శంకరులు కాలడి అనగానే దాని పరిస్థితి బొమ్మ మనసులో మెదిలి వేదన తట్టుకోలేక అధిక ప్రసంగం చేశాను అనుకోవద్దు. మొత్తానికి ఇది చాలా అవసరమైన అంశం అండి, తెలుసుకోవాల్సిన అవసరం. ఆఖరికి మన వాళ్ళే మనకు జరిగిన చారిత్రక అన్యాయాల్ని తీసి చూపిస్తే అదంతా ఫ్యాబ్రికేటెడు, అవంతా ప్రోపగండా అని అనుకునే స్థితికి దిగజారిపోయామండి మనం ఇలా మొక్కలైపోతామని తెలిసే మన వైపు నుంచి ఏ ఒక్క నాయకుడు నిలబడలేకపోతున్నాడు. నిలబడ్డవాడిని నిలబెట్టుకోవలసిన బాధ్యత ఉందని తెలుసుకుంటున్నాం. ఇది గ్రహించవలసిన అవసరం. దీనికైనా స్పందిస్తే చాలా సంతోషం, కనీసం ప్రవచన టైంలో. ఇది ఎందుకంటే వ్యక్తిగత గుర్తింపుల కోసం పడే తహతహలు ధర్మాన్ని రక్షించుకోవాలని తహతహ లేదండి. అది వచ్చింది బాధ. ఎలాంటి కాలడి, ఎటువంటి ఆచార్యుడు పుట్టిన చోటు, ఇక మహాత్ములకు చోటుకు పరిమితం కారు. కానీ మహాత్ములు మసలైన చోట్ల మనకు మహాక్షేత్రాలు తెలుసుకోండి ఇక్కడ. సరే, అమ్మను ఒప్పించడానికి ఈ పూర్ణానదిలోనే ఒకసారి స్నానం చేస్తున్నాడు. అమ్మవారు స్నానం చేసి ఒడ్డున కూర్చున్నారు. ఈయన స్నానం దిగి అమ్మ మసలు పట్టింది అన్నట్టు ఇక్కడ. వెంటనే బాబు నిన్ను ఎవరు రక్షిస్తారని ఏడుస్తోంది తల్లి. ఒక్క మాట, నా సన్యాసానికి నువ్వు అంగీకరిస్తే మొసలు వదిలేస్తుంది అన్నాడు ఇక్కడ. పిల్లాడు బతుకుంటే చాలు, నీ సన్యాసానికి అంగీకరిస్తున్నాను అన్నది, మొసలు వదిలేసింది ఇక్కడ. ఏమిటండి కథ వింటుంటే అనే మిరాకిల్ చేశాడా? అసలు సన్యాసానికి మొసలికి లింక్ ఏమిటి? ఇవి కూడా తెలుస్తాయి కదా. ఇక్కడ సన్యాసాల్లో ఒక సన్యాసం ఉంది, దాని పేరు ఆతుర సన్యాసం అంటారు ఇక్కడ. అంటే మరణం సన్నిహితం అయ్యింది అన్నప్పుడు ఏం చేయాలంటే శాస్త్రం చెప్తోందండి. మరణం సన్నిహితమైంది ఏం చేయాలి? వెంటిలేటర్స్ మీద మరికొన్ని నెలలు లాగదీయాలి కాదు ఇక్కడ. ఆ గట్స్ ఉండాలండి. అది మరణం సన్నిహితమైంది అనగానే ఇంకా తెలుసుకొని పరానికి తగ్గట్లుగా అన్ని మనసా పరిత్యజించి దానాదులు చేసి తాను సిద్ధంగా ఉండాలట. ఎవడైనా సిద్ధంగా ఉండగలడా? దానికి తగ్గ మనస్సంస్కారం ఉండాలి. అది గృహస్థు కూడా చేయొచ్చు. కానీ ఇంకొకటి చెప్తున్నారు, అకాలంగా మరణం వచ్చినప్పుడు ఒకవేళ సన్యసించాను అని మనస్సులో నిర్ణయించుకుంటే అది ఆతుర సన్యాసం. అప్పుడు సన్యాసం దీక్ష తీసుకుని కాదు, ఇప్పుడు ముందు మనసా సన్యసించేయాలి. ఒకవేళ అలా జరిగితే ఏమవుతుందో తెలుసా? బతికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సన్యాసం అంటే మరొక జన్మ. ఈ జన్మ అయిపోయి మరొక జన్మ. ఇప్పుడు ప్రారంధం బట్టి మరణించడం ఈ జన్మ అయిపోవడమే కదా. కనుక మరణించి జన్మ ఎలాగో అయిపోయే స్థితి వచ్చినప్పుడు సన్యాసం స్వీకరిస్తానంటే కూడా ఈ జన్మ అయిపోయినట్లు కనుక మరణం వాయిదా పడే అవకాశం ఉంటుందండి. ఇది రహస్యం. అందుకే ఆతుర సన్యాసం తీసుకున్న వాళ్ళ కథలు ఉన్నాయి. మన నారాయణ తీర్థులు వింటాం. ఆయన అలాగే ఆతుర సన్యాసం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన గురించి చెప్తే శంకరాచార్య చరిత్ర ఆగిపోతుంది, చెప్పడం లేదు. కానీ ఆతుర సన్యాసం అంటారు దీన్ని. అంటే మరణం సన్నిహితమై ఇంకా పోతాడు అని తెలిసినప్పుడు ఆతుర సన్యాసం తీసుకుంటే బతికే అవకాశం ఉంది. అందుకు తల్లి ఏం చేసింది? ఒప్పుకుంది. ఇది తెలియాలి. అంతేగాని మొసలు పట్టింది కనుక సన్యాసం అంటూ వదిలేస్తుంది. మహిమ
కాదు. ఆతుర సన్యాసానికి ఉన్న ప్రభావం అది గనక ఆతుర సన్యాసం తీసుకున్నాడు. ఆతుర సన్యాసానికి మరొక నియమం ఉంది. ఒకవేళ బ్రతికాడు అనుకోండి, బ్రతికిన తర్వాత మళ్ళీ పూర్వాశ్రమంలో కంటిన్యూ కాకూడదు. ఎలాగో బతికేశాను కదా, మళ్ళీ గృహస్థ బ్రహ్మచారి అవుతాడు కుదరదుట. మనసా స్వీకరించేవి గనక ఇంకా సన్యాసిగానే ఉండాలంటే మళ్ళీ కాషాయం ఒకటి నువ్వు కొనేసుకుని కంటిన్యూ అయిపోతే సరిపోదు. ఇక్కడ మళ్ళీ సంప్రదాయబద్ధంగా ఒక యతీశ్వరుడు వద్దకు వెళ్ళి తన అర్హతలు ఆయన పరీక్షించేటట్లు చేసుకుని ఆయన ద్వారా శాస్త్రబద్ధ సన్యాస ఆశ్రమం స్వీకరించాలి. ఆతుర సన్యాసం ఆశ్రమ స్వీకారం కాదు. ఆతుర అంటేనే బాధగా కూడని పరిస్థితులు అర్థం. ఇప్పుడు సన్యాసం దీక్షారూప సన్యాసం తీసుకోవాలి. ఇవన్నీ శాస్త్ర నియమాలండి. అందుకు భగవత్పాదుల వారు ఏం చేశారంటే, అమ్మా నేను ఇంకా వెళతాను, దీక్షారూప సన్యాసం తీసుకుంటాను అన్నాడు. ఏం చేస్తుంది? తల్లి ఒప్పుకుంది కదా, తప్పదు, ఏడుస్తోంది. వెళ్ళిపోతున్నా సరే కానీ నాకు బిడ్డలు లేరు, గుర్తుపెట్టుకో అన్నది. నా మరణ సమయంలో బిడ్డను కని కూడా బిడ్డ లేని పరిస్థితి వస్తే, అంటే బిడ్డ ఏమీ చేయలేని పరిస్థితి, సన్యాసికి కర్మాధికారం లేదు కదా అంటే చెప్తున్నాడు ఇక్కడ, ఏషామి తత్ర సమయం సకలం విహాయ విశ్వాసమత్నుహి మృతావపి సంస్కరిష్యే. అమ్మా నన్ను నమ్ము, నీ ఎక్కడున్నా నీ మరణ సమయంలో నువ్వు స్మరించినంత మాత్రం వస్తానన్నాడు. ఆ మాట ఇవ్వాలంటే ఎంత ధైర్యం ఉండాలండి మహానుభావుడికి. స్మరించినంత మాత్రం వస్తాను, నీకు మరణ సంస్కారం చేయిస్తాను అంటే సన్యాసాశ్రమంలో ఇలాంటి కర్మలకు కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి, అందరికీ కాదు. ఇక్కడ అదేదో ఆ మహానుభావుడికి తెలుసు. అది కంచి పరమాచార్యులు వారు సన్యాసి అయిన వాడు సంస్కారములు చేయకూడదు, కర్మ చేయకూడదు కదా, మరి శంకరులు చేశారు కదా అని కొందరు ప్రశ్నిస్తే అద్భుతమైన సమాధానం చెప్పారండి ఆయన. ఎందుకంటే సన్యాసాశ్రమ సమయంలోనే ఆ నియమం తీసుకున్నప్పుడు అది దోషం లేదు ఒకటి. రెండవది, ధర్మశాస్త్రాలు ఎన్నున్నాయో ఒక ధర్మశాస్త్రంలో శ్లోకం ఉటంకించి కొన్ని పరిస్థితుల్లో సన్యాసి అలా చెయ్యవచ్చో చెప్పారు పరమాచార్యులు వారు. అంటే శంకరాచార్యులు ఎప్పుడూ ధర్మము తప్పరు, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఒక రాముడు కృష్ణుడు ఎలాగైతే వాళ్ళ జీవితమంతా మచ్చలేని ధర్మజీవనం ఉందో శంకరులు కూడా అటువంటి వారే, ఇది తెలుసుకోండి. ఇక్కడ శంకరుడి చరిత్రది. అందుకే మహానుభావుడు ఆ మాట ఇచ్చి బయలుదేరి వెళ్తున్నాడు. వెళుతూ ఉంటే ఒక వింత జరిగింది. కృష్ణుడు కనబడి, ఇక్కడ నా ఆలయాన్ని ఒక విధ్వంసానికి గురవుతుంది, అలాంటిది నువ్వు వదిలి వెళ్ళిపోతే ఎలాగా అన్నట్టు కృష్ణుడు. అంటే అక్కడ కృష్ణ మందిరం ఉందండి. ఈ పూర్ణానది దారి మార్చుకుని వేగంగా రావడంతో అది ఒరుసుకుని అది క్రమంగా క్షయం అవడం మొదలుపెట్టింది. కనుక కృష్ణుడు ఏమన్నాడు, అది చేయకుండా ఎలా వెళతామన్నట్ట. వెంటనే శంకర భగవత్పాదుల వారు క్షేమంగా మరొక చోట నిర్మాణం చేయించి తాను స్వయంగా శ్రీకృష్ణమూర్తిని శ్రీకృష్ణ దేవాలయోద్ధరణం ఎలా చేశారంటే, ప్రోద్ధృత్య కృష్ణమచలం శనకైర్భుజాభ్యాం ప్రాతిష్టపన్ నికటయేవన యత్ర బాధ అన్నారు. ఇక్కడ ప్రోద్ధృత్య కృష్ణం అచలం శనకైర్భుజాభ్యాం, కదలనటువంటి కృష్ణుణ్ణి తన భుజాలతో కదిలించి భుజం మీద పెట్టుకు వెళ్ళి ప్రతిష్ఠ చేసేట శంకరుడు కృష్ణ పరమాత్మని. ఇందులో ఒక సంకేతం ఉందండి. అంటే దెబ్బతింటున్నటువంటి కృష్ణ మందిరాన్ని తిరిగి ఉద్ధరించాడు. ఏది? సన్యాసాశ్రమానికి వెళుతూ. అంటే అర్థం కృష్ణుడు అంటే ధర్మమేగా. కృష్ణుడు ఎవరు? ధర్మస్య ప్రభురు అచ్యుత. కానీ కృష్ణుడిని తిరిగి ఉద్ధరించాడంటే అర్థం ఏంటంటే, ప్రవాహానికి తరిగిపోతున్న కృష్ణ మందిరాన్ని ఉద్ధరించాడంటే కాల ప్రవాహానికి దెబ్బతింటున్న సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తున్నానని చెప్పడమే ఇందులో సంకేతం. అలా ప్రతిష్ఠ చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. ఏ గురువుకు దొరుకుతాడా అని వెతకలేదు ఆయన. తాను ఏ గురువు దగ్గరికి వెళ్ళాలో నిర్ణయించుకున్నాడు. అప్పటికే ఆయనకి తెలిసిపోయింది. ఆగకుండా బయలుదేరి వెళ్తున్నాడు. ఎక్కడికి తెలుసా? కాలడి నుంచి నర్మదా నదికి. ఇప్పటి లెవెల్లో చూడడం కాదు, అది ఏనాడండి. కాలడి నుంచి నర్మదికి కాలినడక నడుస్తూ అక్కడున్న గురువుని ఇక్కడి నుంచి ఆయన తలంచుకొని వెళ్తున్నట్ట. అంటే అక్కడ ఆ గురువు ఉన్నాడు నీకు ఎలా తెలుసు? తెలిసిన ఎలా వెళ్ళగలిగాడు? అందుకే శంకర సాక్షాత్ ఆయనకు తెలుసు. ఆ మహానుభావుడు గోవింద భగవత్పాదుల వారి ఆశ్రమం నర్మదా నదీ తీరంలో ఉన్నది. ఇప్పటికీ మన నర్మదికి వెళితే భగవత్పాదుల వారు ఇక్కడే కలిశారు అని ఇప్పటికీ చూపిస్తారండి. అదేమిటో మీరు భారతదేశం ఆసేతు సీతాచలం తిరగండి. ఆసేతు సీతాచలం ఒక్క ఆచార్యుడి పేరు వినబడుతుంది. ఆసేతు సీతాచలం
కేదారం వరకు, కాలడి నుంచి కేదారం వరకు, కాశ్మీరం వరకు వినబడే ఒకే ఒక్క ఆచార్యుడి పేరు ఆదిశంకర భగవత్పాదుల వారు. అది ఒక్కటి తెలుసుకుంటే చాలు. భారతదేశం యొక్క ఆత్మ ఆదిశంకరులు. యుగ యుగాల భారతదేశం యొక్క చరిత్ర ఆదిశంకరుల యొక్క చరిత్ర. మొత్తం దాన్ని ఉద్ధరించిన మహానుభావుడు ఆయన. ఆయన లేకపోతే ఇది ఎక్కడుంటుంది? ఎన్నో వేల ఏళ్ల క్రితమే కాశ్మీర దేశంలో శంకరుల గురించి ప్రస్తావన చేస్తున్న శిలాశాసనం ఉందండి. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈ కాశ్మీరం మనది అవునా కాదా అని డౌటు, మనది కాదులే అని ఇంకొక డౌటు. ఎందుకు అలా స్థితికి వెళ్ళిపోయిందో తెలుసుకుంటే మనిషికి శిరస్సు ఎలాంటిదో భారతదేశానికి కాశ్మీరం అలాంటిది తెలుసుకుంటాం. మళ్ళీ నేను కాశ్మీర్ చరిత్ర మొదలెడితే ఇంకా చాలా నాళ్ళు పడుతుంది. ప్రవచనం శ్రద్ధగా విన్న వాళ్ళకి, కునుకులు లేకుండా విన్న వాళ్ళకి ఒక్క విషయం అర్థం అవ్వాలి. తెలుసుకోవడానికి ఇన్ని విషయాలు ఉన్నాయన్న విషయం అర్థమైతే చాలు ఇక్కడ. అంతే కదా. అందుకు ముందే చెప్పాం, కన్నులు మూతలు పడకుండా వింటే కళ్ళు తెరుచుకుంటాయి. అది ఇక్కడ అది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. ఎంత స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. కనుక ఆయన ప్రయాణమే ఇప్పుడు నర్మద్ దాకా వెళుతున్నాడు. శంకరులు నడచిన త్రోవ ఇది శంకరాయణం, రామాయణంలాగా ఆయన నడచిన త్రోవ. అక్కడ అయోధ్య నుంచి దక్షిణాపథం వరకు సంచరించిన మహానుభావుడు. నాటి హిమాలయాలకు కూడా వెళ్ళొచ్చాడు యజ్ఞరక్షణ నిమిత్తంతో. ఆనాడు రామచంద్రమూర్తి ఎలాగైతే భారతదేశమంతా సంచరించి పవిత్రం చేశాడో అదేవిధంగా భారతదేశాన్ని సంచరించి పావనం చేసినటువంటి పరమ దివ్యచరణం శంకరచరణం. ఆయన స్పర్శతో పవిత్రమైపోయిందండి మొత్తం. వెళ్ళిన ప్రతి చోట ఆయన జ్ఞాపకం వందల వేల ఈ సంవత్సరాలు గడుస్తున్నా ఉంది. అది తెలుసుకోండి ఇక్కడ. అది పిల్లలు గ్రహించవలసింది. ఏది ఇలాంటి ఒక్క క్యారెక్టర్ని ప్రపంచం మొత్తం మీద చూపించగలమా చెప్పండి ఇక్కడ. అలాంటి ఒక మహా వ్యక్తి మనకు ఆచార్యుడిగా ఉన్నాడు. అలాంటి ఆయన ఉన్న చరిత్రకి మనం వారసులం, ఈ దేశానికి వారసులం అన్న భావం పిల్లలకు కలిగితే చాలండి ఇక్కడ. అది ఆదిశంకర భగవత్పాదుల వారు నర్మదా నదికి తిన్నగా వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కూడా ప్రపంచాన్ని చూస్తూ వెళ్ళారట. అక్కడ వర్ణిస్తారు విద్యానుల వారు. నేను విద్యానుల శ్లోకాలు చెప్తూ ఉంటే సమయం సరిపోదు, కానీ కొన్ని శ్లోకాలు వదులుకోలేకపోతున్నానండి. అది నా బలహీనత. ఏం చేస్తాం? గచ్చన్వనాని సరితో నగరాణి శైలాన్ గ్రామాన్ జనానపి పశూన్ పథిసోప్యపశ్యత్ నన్వైంద్రజాలిక ఇవాద్భుతమింద్రజాలం బ్రహ్మైవమేవ పరిదర్శయతీతి మేనే. ఇక్కడ గ్రహించవలసింది, గురువు దగ్గరికి వెళ్తున్నాడు ఆయన. అంటే ఇంకా జ్ఞానం రాలేదు కనుక గురువు దగ్గరికి వెళ్తున్నాడు. తప్పు. అప్పటికే ఆయన జ్ఞాని. నాకు నేనే జ్ఞాని కనుక నాకు నేనే సన్యాసం తీసుకుంటానంటే మళ్ళీ ఇది ధర్మ విరుద్ధం. అందుకే జ్ఞాని అయిన వాడైనా శాస్త్రబద్ధ సన్యాసం స్వీకరించాలి. సన్యాసం దేనికి అంటే ఏకాంతంలో ఆత్మవిచారణ చేసి జ్ఞాని కావాలని. దాన్ని వివిధిషా సన్యాసం అంటారు ఇక్కడ. అంటే జ్ఞానానికి ప్రతిబంధకాలు సంసారాదులు కనుక వీటిని సక్రమంగా శాస్త్రబద్ధంగా సన్యసించి నిరంతరం బ్రహ్మతత్వ మననం చేసుకుంటూ ఏకాంత జీవనం చేసేది వివిధిషా సన్యాసం. అప్పటికే జ్ఞాని అయి అన్నీ విడిచిపెట్టి ఆ జ్ఞానస్థితిలో ఉంటూ లోకానికి అతీతంగా ఉండడం విద్వత్ సన్యాసం. కనుక సన్యాసంలో మళ్ళీ రెండు భేదాలు వచ్చాయి, వివిధిషా సన్యాసం, విద్వత్ సన్యాసం. తెలిసింది కదా. ఇప్పుడు ఈ మహానుభావుడు వివిధిషావా విద్వత్తా? ఇప్పుడు వారికి వినదాన్ని బట్టి మీరు చెప్పండి. విద్వత్ సన్యాసం, అప్పటికే జ్ఞాని. అది వర్ణిస్తున్నారు ఇక్కడ. వెళుతూ ఉంటే తోవలో అడవులు చూశాడు, తోటలు చూశాడు. అడవులు అంటే ఫారెస్ట్, తోటలు అంటే గార్డెన్. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది భేదం. గార్డెన్స్ మనం వేసుకునేవి, అడవులు వాటంతటవి పెరుగుతాయి. వాటిల్లో ప్రయాణం చాలా కష్టం. అదే గార్డెన్సా చాలా బాగుంటాయి, ప్రొటెక్షను సెక్యూరిటీ ఉంటాయి కనుక. అవి ఇవి రెండు చూసేట. అదేవిధంగా సముద్రాలు చూశాడు, మహాపర్వతాలు చూశాడు, కొండలు చూశాడు, ఎత్తుపల్లాలు చూశాడు, నగరాలు చూశాడు, పట్టణాలు చూశాడు, పల్లెలు చూశాడు, ఆటవికుల గ్రామాలు చూశాడు. ఇవన్నీ చూస్తూ పెడుతున్నట్ట. ఎలా చూస్తున్నా అంటే నన్వైంద్రజాలిక ఇవాద్భుతం ఇంద్రజాలం, ఒక ఇంద్రజాలాన్ని చూస్తున్నట్టు పెడుతున్నట్ట. ఆ ఒక్క మాటతో విద్యానుల వారు ఎంత గొప్పగా చెప్పారంటే జ్ఞాని దృష్టి ఎలా ఉంటుంది. జ్ఞాని ప్రపంచానికి ఇంద్రజాలాన్ని చూసినట్టు చూస్తాట. ఇంద్రజాలాన్ని చూడడం అంటే ఏంటో తెలుసా? టికెట్ కొనుక్కుని మరీ వెళతాం, కానీ అంతా మాయే అందులో. అయినా చూసి ఆహా ఓహో అంటూ ఉంటాం. ఎవరినంటా ఆహోహో అని? ఇంద్రజాలాన్నా ఇంద్రజాలికున్నా? చెప్పండి. ఇంద్రజాలికుడు ఆహా ఓహో, కానీ మీకు ఇంద్రజాలికుడు కనబడి ఇంద్రజాలమే కనబడుతుంది. కానీ ఇంద్రజాలం కనబడినంతసేపు
ఇది లేదు, ఇది కల్పించాడు. కల్పించిన వాడు సత్యము కానీ కల్పించబడే ఇంద్రజాలం సత్యం కాదు. కానీ కనబడుతుంది, మరి ఇంద్రజాలం కూడా కనబడుతుందిగా. కనబడుతున్న ఇంద్రజాలము కనబడుతున్నప్పటికీ సత్యం కాదు. సత్యమవుడు ఇంద్రజాలకుడు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇంద్రజాలం కనబడట్లేదు, కనబడుతుంది. మీరు కనబడుతున్నా మీరు దాన్ని సత్యం అనుకుంటున్నారా లేదా? సత్యం అనుకోబోదు ఇంద్రజాలం చేస్తాడు. మీరు ఇక్కడే ఉంటారు, తుఫాను కురుస్తున్నట్టు, ఎండ కురుస్తున్నట్టు వస్తున్నట్టు చూపిస్తాడు, చలికి ఉడికిపోతాం. అంతా అయిన తర్వాత అదేది లేదని తెలుస్తుంది. కానీ అప్పటికే మనకు మ్యాజిక్ నాలెడ్జ్ కానీ ఉందనుకోండి, అక్కడ కూర్చున్నప్పుడు వాడు అన్నీ చూపిస్తున్నా మనకు కనబడుతుంటాయి. కనబడుతున్నా మనం ఆహా ఓహో అని చప్పలు కొడతాం. ఎందుకంటే కనబడుతున్నట్టు చేసాడు. కానీ మీకు అర్థమైంది కదా, కనబడుతున్నట్టు చేసాడు కానీ నిజానికి లేదు కదా. అలాగే ప్రపంచం కూడా కనబడుతున్నట్టు ఉంటుంది కానీ నిజంగా లేదు. ఎలాగండి అని మీకు డౌట్ రావచ్చు. ఇంద్రజాలం కనబడుతున్నట్టున్న నిజంగా లేదని మీకు తెలిసింది కదా. అది ఇంద్రజాలకుడి కనికట్టు, ఇంద్రజాలకుడి కనికట్టు. అలాగే ప్రపంచం కూడా మరో ఇంద్రజాలకుడు ఉన్నాడు దీని వెనకాల. ఎవడు? భగవంతుడు. ఆయన కనికట్టు. ఆయన కనికట్టుకో పేరుంది, మాయ. ఈ ఒక్క వాక్యంలో ఇది తెలుసుకోవాల్సింది. ఇంద్రజాలం అనే టెక్నిక్తో ఇంద్రజాలకుడు లేని వస్తువు కనిపించేటట్టు చేస్తాడు. అలాగే మాయ అనే టెక్నిక్తో పరమాత్మ ప్రపంచం కనబడేటట్టు చేస్తాడు. ఇంద్రజాలాన్ని చూసి అదే సత్యమని ఎలా అనుకుంటామో ప్రపంచాన్ని చూసి అదే సత్యం అనుకుంటాం. చూసావా వేదాంతం వచ్చింది. వేదాంతం వచ్చిందని ఎలా పోల్చుకోవాలంటే, ఏది వింటే కళ్ళు మూతలు పడతాయో, ఏది వింటే డీప్ స్లీప్లోకి వెళ్తామో దాని పేరు వేదాంతం అంట. అంటే బుద్ధికి ఆలోచించే పని పెట్టాం కదా, ఇది స్ట్రెయిన్ అవుతుంది. మొన్నటి సీరియల్ని రికాప్ చేయగలం కానీ ఇవెవడికి కావాలండి అనుకుంటాం కనుక నిద్ర వస్తుంది. తెలుసుకోండి, మనకు మనం మహానుభావులు అనుకోవడం వల్ల మనం వెళ్ళాం. ఆలోచించండి. నేను ఉదాహరణ ఎందుకు చెప్పాను, ఇంద్రజాలం సత్యమా ఇంద్రజాలికుడు సత్యమా? దానికి అంత ఆలోచిస్తారేమమ్మా. మీరు మ్యాజిక్లు చూడలే. ఇంద్రజాలం సత్యమా ఇంద్రజాలికుడు సత్యమా? కానీ ఇంద్రజాలం చూసినప్పుడు రెండు ఉన్నాయి, ఇంద్రజాలం ఇంద్రజాలికుడు. కానీ ఇంద్రజాలం సత్యంలా కనబడుతోంది. కానీ మీరు చప్పట్లు కొట్టారు ఎందుకు? అంత గొప్పగా చూపించినందుకు. అందుకే ప్రపంచాన్ని చూసి చప్పట్లు ఎందుకు కొట్టాలంటే అంత గొప్పగా పరమాత్మ చూపించినందుకు. ఇది తెలుసుకోవాలి. అదే సమయంలో ఇంద్రజాలం కాదు ఇంద్రజాలికుడు సత్యం, ప్రపంచం కాదు పరమాత్మ సత్యము. కనుక సత్యమైన పరమాత్మ మీద దృష్టి వెళ్ళాలి. అప్పుడు మెజిషియన్కి మీరు షాల్ కప్పుతారు, సన్మానం చేస్తారు. ఇంద్రజాలానికి సన్మానమా ఇంద్రజాలికుడికి సన్మానమా? కనుక ఈశ్వరుడిపై దృష్టి ఉంటే ప్రపంచం ఏమిటో అర్థమవుతుంది. అందుకే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే మాటకి ఇది అర్థం అండి. ఇక్కడ అయిపోయింది ఒక్క ఉపమానంతో. అందుకే నన్వైంద్రజాలిక ఇవాద్భుతమింద్రజాలం బ్రహ్మైవమేవ పరిదర్శయతీతి మేనే. కనుక ప్రపంచాన్ని ప్రపంచంగా చూడడం సామాన్యుల దృష్టి, ప్రపంచాన్ని బ్రహ్మస్వరూపంగా చూడడం జ్ఞాని దృష్టి. కనుక ఇదంతా బ్రహ్మమే అని దర్శిస్తున్నాడు. అలా చూస్తూ వెళుతున్నాడు అంటే అప్పటికి జ్ఞాని అయ్యాడు. వెళ్ళినటువంటి వాడు గుహ దగ్గరికి వెళ్ళాడు తిన్నగా. ఆ గుహ చూడడానికి రాతి బండలాగే ఉన్నది. ఒకే చిన్న రంధ్రం ఉందట. గుహలో ఒకడు ఉండాలంటే ఎంత రంధ్రం ఉండాలి? మనిషి పట్టేటంత రంధ్రం ఉంటే కానీ లోపలికి వెళ్ళాడు. కానీ ఆ గుహకి ప్రాదేశమాత్ర వివర ప్రతిహార భాజం. ప్రాదేశమాత్ర వివరం, ప్రాదేశము అనే దానికి తెలుగులో జానుడు. ఇలా పెడతామే, ఇక్కడ నుంచి ఇక్కడున్న కొలతని ప్రాదేశము అంటారండి. ఇక్కడ అంతే రంధ్రం ఉంది. ఆ రంధ్రంలోంచో లోపలికి వెళ్ళాలి, ఆ రంధ్రంలోంచో బయటకు వెళ్ళాలి. అంటే లోపల ఉన్నవాడు ఈ రంధ్రంలోంచి వెళ్ళగలిగిన వాడు ఉన్నాడు. మీకు చిన్న రంధ్రంలోంచి కూడా దూరిపోగలదు. ఏంటంటే పాము, అంత పెద్ద పాము అయినా చక్కగా దూరిపోతుంది. అలా ఒక పాము దూరున్నట్ట. ఆ పాము ఎవరు అంటే పతంజలి అవతారమైన గోవింద భగవత్పాదుల వారు అక్కడ ఉన్నారండి. ఇక్కడ ఆ లోపల ఉన్నారైనా అది ఈయన గుర్తించాడు. అందుకే అక్కడ నిలబడి నమస్కారం చేస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతమైన శ్లోకము. దృష్ట్వా పురా నిజ సహస్రముఖీమ భైషురంతే వసంత ఇతి తాం అపహాయ శాంతః ఏకాననేన భువయస్త్వవతిర్య శిష్యానన్వగ్రహీన్ ననుసయేవ పతంజలిస్త్వం. 1000 పడగల ఆదిశేషువు పతంజలిగా ఆవిర్భవించి అందరికీ జ్ఞానాన్ని ఇచ్చాడు. పతంజలి యోగశాస్త్రాన్ని ఇచ్చాడు, పతంజలి వైద్యశాస్త్రాన్ని ఇచ్చాడు, పతంజలి వ్యాకరణ శాస్త్రాన్ని ఇచ్చాడు. 3 గుర్తుపెట్టుకోండి. మన గురువుల గురించి ఇందులోనే చెప్తున్నాం. వ్యాకరణ శాస్త్రం వాక్కుని సంస్కరిస్తుంది.
వైద్య శాస్త్రం శరీరాన్ని సంస్కరిస్తుంది, యోగ శాస్త్రం మనస్సును సంస్కరిస్తుంది. ఈ మూడింటిని సంస్కరింపజేయడానికి వచ్చిన అవతారమే పతంజలి. ఇప్పుడు ఏదో పతంజలి కొంతమందికి తెలుసు, ఏదైనా యోగా పాపులర్ అయింది కనుక, అంతే కదా. ఒక ఆవిడ పతాంజలి అని ఇక్కడ, అది కూడా జాత కదనమాట. ఇంకొక ఆవిడ వచ్చి పనీని అన్నది ఇక్కడ. ఈ పనీని అంటే ఏడో తెలియలేక చాలాసేపు గించుకున్నామండి. అప్పుడు అర్థమైంది ఆవిడ దృష్టిలో పాణిని అని ఇక్కడ. అంటే అలా వికారంగా మాట్లాడితే అది కల్చర్ ఈ రోజుల్లో, పేర్లు కూడా తెలియని పరిస్థితి. మొత్తానికి పతంజలి 3 ఇచ్చాడు మనకి, అంటే అవి కూడా ఎన్నున్నాయో తెలుసుకోండి. అలాంటి పతంజలి 1000 పడగలతో ఉన్నవాడు ఒక్క ముఖంతో వస్తే ఆ రూపంతో వచ్చాడు మా గోవింద భగవత్పాదులు. పతంజలి అవతారము అని ఆయన నమస్కారం చేశాడు. నమస్కరించగానే తస్మిన్నితి స్తువతి కస్త్వమితి బ్రువంతం. ఈ స్తోత్రం చేయగానే ఎవరు నువ్వు నా పిలుపు వినబడిందండి లోపల నుంచి. ఏమని? ఎవరు నువ్వు? మనల్ని అడిగితే ఏం చెప్తాం? నా పేరండి అని. ఈయనేం చెప్తున్నాడో చూడండి. స్వామిన్ అహం న పృథివీ న జలం న తేజో న స్పర్శనం న గగనం న చ తద్గుణావా నాపీంద్రియాణ్యపి తు విద్ధి తతో వశిష్టో యక్కేవలోస్తి పరమస్స శివోహమస్మి. ఇదే నిర్వాణ షట్కం మొదలైన వాటిలో శంకర భగవత్పాదులు ఇచ్చింది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. విన్నారు కదా? మోహన్ రాఘవ, కళ్యాణ్ రాఘవ. బాబోయ్ జ్ఞానం అది. చిదానంద రూప శివోహం శివోహం. దాని నిర్వాణ షట్కం అంటే నిర్వాణ దశకం కూడా ఉంది. అంతా ఒక్క శ్లోకంలో ఉందండి. స్వామిన్ అహం నా పృథివీ, నేను భూమిని కాను, నీరుని కాను, అగ్నిని కాను, వాయువుని కాను, ఆకాశాన్ని కాను, వాటితో పనిచేసే ఇంద్రియాలు నేను కాను. చూసారా, నేనేం కానో తీసేస్తున్నాడు ఇక్కడ. మనం అవే నేను అనుకుంటాం, అంతే తేడా ఇక్కడ. ఇవి నేను కాను అని తీసేసాక తీయలేకుండా ఏది మిగిలిపోతుందో అదే నేను అన్నాడు ఇక్కడ. అన్నిటినీ తీస్తావు, నిన్ను తీయగలవా? ఎందుకంటే నాది నేమనుకుంటున్నావు ఆలోచించే శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి నావంట. నా మనస్సు అంటే నువ్వు వేరు, నీ మనస్సు వేరు కదా. నా చొక్కా అంటే నువ్వు వేరు, నీ చొక్కా వేరు. అది ఇవి వేరు, నేను వేరు. ఇవన్నీ ఎవడి వల్ల పనిచేస్తున్నాయి? ఇవి లేకపోయినా ఎవడు ఉంటాడో వాడే బ్రహ్మము, అదే నేను అన్నాడు ఇక్కడ. కనుక నేనంటే ఇలా అడిగిన వాళ్ళని దగ్గరికి చెప్పకూడదుండే. గోవింద భగవత్పాదుల వారు అడిగితే శంకరులు చెప్పచ్చు, కానీ ఎవరింట్లో తలుపు తట్టి మీరెవరండి అని అంటే నేను దేహము కాను, శరీరం, ఇంద్రియములు కాను అని చెప్పకూడదు. అది తెలుసుకోవాలి. ఎవరి దగ్గర ఎవడు మాట్లాడాలో వాళ్ళ దగ్గర అలా మాట్లాడాలి. అన్ని దగ్గర ఉన్న సత్యాలు చెప్పకూడదు. సత్యంలా ఉన్నవే చెప్పాలి. ఇక్కడ రెండుకి తేడా వేరు. ఉన్న సత్యాలు వేరు, సత్యంలా ఉన్నవి చెప్పుకోవాలి. కానీ లోక వ్యవహారాలే. నా పేరు ఇదండి, నా పొజిషన్ ఇదండి, నేను స్త్రీనండి, ఇవి అవసరమే. దీని వ్యవహార సత్యం అంటారు. వీటిని ఏమంటారు? ఇవి అబద్ధం అని కాదు. ఎందుకు ఇంద్రజాలం అబద్ధమా నిజమా మీరు తేల్చుకోలేక కొందరు తెల్లమొహాలు వేసిన జాళ్ళు కనబడుతున్నాయి నాకు. ఇంద్రజాలం సత్యమా అసత్యమా? అసత్యమైతే కనబడింది కానీ కనబడినట్టు చేసేవాడు కూడా ఉన్నాడు. కానీ కనబడినంత వైపు సత్యమే కావచ్చుగాక. ఎందుకంటే ఇంద్రజాలం చూడడానికి 2 క్లాసెస్ వచ్చాయి. కొందరు ఇంద్రజాలంలో వాడు ఒక తలను నరుకుతున్నట్టు, కాళ్ళు నరుకుతున్నట్టు చూపించాడు. మీ పిల్లల్ని స్టేజ్ మీదకి రమ్మని చెప్పి వాడు ఒక్క తల మాత్రమే చూపించి కిందకి లేకుండా చేశాడు. అది చూసిన తల్లి మూర్చిపోయిందిట. అది చూసి మిగిలిన వాడు చప్పలు కొట్టారట. అంటే అర్థం ఏంటి? నిజంగా వాడు తల తీసేయలేదు, అయినా ఆవిడ మూర్ఖురాలి మూర్చిపోయింది. మిగిలిన వాడు వాడి టాలెంట్కి చప్పలు కొట్టారు. ఇది తెలుసుకుంటే చాలండి ఇక్కడ ప్రపంచంలో. అలాగా ఇంద్రజాలం చూసి మోహితులు అవుతారు కొంతమంది, సత్యం తెలిసిన వాళ్ళు కొంతమంది. అని ఈ ప్రపంచంలో ఇంద్రజాలం చూస్తూ ఆహా ఓహో అని చప్పట్లు కొట్టేవాళ్ళు కొందరు, అయ్యో ఏంటిలా అయిపోయిందని ఏడ్చేవాళ్ళు కొందరు ఉంటారు. అలాగే ఈ ప్రపంచాన్ని పరమాత్మకి ఇంద్రజాలంగా చూస్తూ ఎప్పుడూ ఆనందంగా ఉండే యోగులు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, ఒక రమణులు, ఒక శంకరులు, అటువంటి వాళ్ళు మళ్ళా సుఖదుఖాలకు లొంగిపోయి ఏడుస్తూ పొంగిపోతూ కుంగిపోతూ ఉండరు. ఇది తెలుసుకోండి ఇక్కడ. చూసారా, శంకర చరిత్ర చెప్తానంటూ శంకర వేదాంతం చెప్పుకొచ్చాం. చెప్పాలంతే, నిద్రపోతున్నా చెప్పాలి, నిద్ర నుండి మేల్కొనడానికి చెప్పాలి. ఇక్కడ మొత్తాన్ని భగవత్పాదుల వారి యొక్క అసలు సిద్ధాంతం ఈ మాటలో చెప్పాడు ఇక్కడ. అప్పుడు గ్రహించారు, లోపలైన దర్శనం ఇచ్చారండి చక్కగా. అప్పుడు గోవింద భగవత్పాదుల వారి యొక్క దర్శనం జరిగింది. అంటే ఇందాక మనం చెప్పుకున్న వరుసలో గోవింద భగవత్పాదుల వారు శంకరుల గురుభక్తి ఎంత అంటే గురువుని ఎప్పుడు స్మరించండర్రా అని చెప్పాడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందులో 2 చమత్కారాలు చేశాడు ఆయన.
ఒకటి గోవిందం భజ అంటే విష్ణువుని భజించు, గోవిందం భజ అంటే మా గురువుగారిని భజిస్తున్నాను అర్థం. రెండింటికి చూసారా, అదృష్టవశాత్తు దేవుడి పేరు గురువు పేరు ఒకటైపోయింది. దానికి మనకి దేవుడి పేరు గురువు పేరు ఒకటైపోయింది, శంకర శంకర. బాగుంది కదా. అంటే శంకరం భజ శంకరం భజ, గోవిందం భజ గోవిందం భజ. మనకు వాళ్ళిద్దరూ గురువులే. ఎంత చక్కటి చమత్కారం అండి వారి జీవితంలో మనం పరిశీలిస్తే. ఎప్పుడైతే ఈ విధంగా స్తుతించాడో అప్పుడు ఆయన్ని ఆశ్రయించి తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ ఆచార్యవాన్ పురుషో వేద అని ఉపనిషత్తు చెప్పినట్టుగా, తద్విద్ధి ప్రణిపాతైన పరిపృష్టేన సేవయా అని భగవద్గీత చెప్పినట్లుగా, నీకు నిజంగా వివేక వైరాగ్యాలు కలిగితే, వివేక వైరాగ్యాలు నిజంగా నీకు కలిగితే, జ్ఞానం కావాలని తృష్ణ నీకు ఉంటే ఆచార్యుణ్ణి ఆశ్రయించు. అది తద్విద్ధి ప్రణిపాతైన పరిపృష్టేన, అలా ఆశ్రయించు అని చెప్పారు గనక ఆచార్యుడు లేనివాడు జ్ఞానాన్ని పొందలేడు. ఆచార్యవాన్ పురుషో వేద ఉపనిషద్వచనం. దాన్ని అనుసరించి గురువుని ఆశ్రయించాడైనా. ఎందుకయ్యా అంటే ఒక మంచి మాట అన్నారండి విద్యార్థుల వారు, సంప్రదాయ పరిపాలన బుద్ధ్యా. సంప్రదాయాన్ని పాటించాలి అనే ఉద్దేశంతో గురువుని ఆశ్రయించాలి. లేకపోతే ఆయనే జ్ఞాని, కానీ స్వయం ప్రకటిత జ్ఞాని ప్రమాదకారి. తెలుసుకోండి, తన తానుగా జ్ఞానిగా ఎవరు అనట్లేదని తానే పెట్టుకుంటాడు బిరుదు. ఒక ఆవిడ ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికల్లా వాళ్ళ ఆయన బిరుదులతో సహా నేమ్ ప్లేట్ కనబడింది. మీ ఆయనకి ఇన్ని బిరుదులే ఎవరిచ్చారమ్మా అని అడిగింది పక్కంటే ఆవిడ. ఒకరు ఇవ్వాలా, మేమే తీసుకుంటాం అంతట ఆవిడ. అలాంటి జ్ఞానులు కొందరు ఉంటూ ఉంటారు, ఇప్పుడు స్వయం ప్రకటిత జ్ఞానులు. కానీ అందుకే సంప్రదాయ పరిపాలన బుద్ధ్యా, ప్రతిదానికి సంప్రదాయం ఉండాలి. శాస్త్రము చెప్పినదే సంప్రదాయం, శాస్త్రాన్ని అనుసరించేవారే సంప్రదాయం అనుసరించేవారు. అది ఏదైనా సంప్రదాయబద్ధంగా రావాలి. శంకరులకు సంప్రదాయం మీద ఎంత ప్రీతి అంటే భగవద్గీతకు భాష్యం రాస్తూ అసంప్రదాయ విత్ బహుశాస్త్రవిదపి మూర్ఖవద్ ఉపేక్షణీయ అన్నాడు. ఇక్కడ సంప్రదాయం తెలియనివాడు అనేక శాస్త్రముల్లో పరిజ్ఞానం ఉన్నప్పటికీ మూర్ఖుడిలా వాడి మాటను పట్టించుకోకూడదన్నారు. అంత గొప్పగా చెప్పారండి. అందుకే ఎప్పుడు సంప్రదాయం గుర్తుపెట్టుకోండి. అసంప్రదాయంగా ఎవడు మాట్లాడినా, వాడు ఎన్ని ఉపనిషత్ భాష్యములు ఇచ్చినా వాటిని స్వీకరించరాదు. ఇది తెలుసుకోవాలి. భగవత్పాదుల వారి పెద్ద సాక్ష్యం. సంప్రదాయం పాటించారు, గురువుని వెళ్ళి ఆశ్రయించారు. అప్పుడు గురువు ఏం చేశారంటే ఆయనకు సన్యాస దీక్షనిచ్చారు. తెలుసుకుని పరీక్షించాడు కదా. కస్త్వం అనగానే ఆయన చెప్పిన సమాధానం బట్టి ఆయన జ్ఞానం ఏంటో తెలిసింది. పైగా చదువుకున్నది ఏంటో గ్రహించాడు. ఆయనకి దివ్య దృష్టి ఉండదు, అనుగ్రహించాడండి అక్కడ. అప్పుడు సన్యాస దీక్ష తీసుకున్న శంకరులను పరిశీలించాలి. కాషాయం ధరించారు. స్ఫటికం లాంటి చక్కని శరీరం అంట ఆయనది, తెల్లని శరీరం. దాని మీద కాషాయం ధరిస్తే ఎలా కనబడుతున్నాడు అంటే హిమవత్ పర్వత కొన మీద సంధ్యాకాంతులు పడుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు శంకరాచార్యుల వారు ఏమి వర్ణించాడు చూడండి. ఛన్నమూర్తిరతి పాటల సాటి పల్లవేన రురుచేయతి రాజ వాసరో పరమ రక్త పయోదాచ్ఛాదితో హిమగిరేరివకూట. మధ్య మధ్యలో విద్యార్థుల కవిత్వంలో ఉన్న మాధుర్యం మనం చెప్పుకుంటున్నాం. అలా ప్రకాశిస్తూ గురు సన్నిధిలోనూ ఉన్నాడు. గురువు చెప్పనిది ఏది చేయకూడదు, అక్కడే కూర్చున్నాడు. గురువుగారు కూడా గమనిస్తూ ఉన్నారు. అని గమనిస్తున్న విషయం ఈయన గమనించలేదు. తాను గురువు చెప్పిన మహావాక్యములు ఉంటాయి, 5 మహావాక్యములతో ఇదంతా ఉంటుంది. అంటే 4 ప్రధానమైన వాక్యములు తీసుకోవాలి, వాటిని అనుసరించి ఉపనిషత్తులు మననం చేసుకోవాలి. ఆ 4 మహావాక్యములు సన్యాస దీక్షలు ఉపదేశం పొందుతారు. అది ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. ఇది మనకు తెలుసు కదా అని మనం అనడానికి లేదు. సన్యాస దీక్షలు స్వీకరించవలసినది. ఇది జపమాల పట్టుకుని జపం చేసేది కాదు. దీని అర్థ విచారణ చెయ్యాలి సన్యాసంలో. ఇంకొకటి లేదు సన్యాసికి. మహావాక్య అర్థ విచారణ, ప్రణవ జపము, ఇవే సన్యాస ధర్మములు. అవే చేసుకుంటూ ఉన్నాడు ఆయన. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. నర్మదా నదికి వరద వచ్చింది. అది పొంగిపోతుంది నర్మదా నది. దాంతో ప్రజలందరూ భయచకితులై, ప్రజలకి సాధారణంగా ఒక మహాత్ములు తపస్వి ఉన్నారంటే వారు అండచేరి నమస్కరించుకుంటారండి. వాళ్ళు బ్రహ్మజ్ఞానం చేత వాళ్ళకి మహిమ వస్తుంది కనుక వారి అనుగ్రహంతో వీళ్ళకి మంచివి జరుగుతాయి. అందుకే ఒక జ్ఞానిని ఆశ్రయిస్తే చాలు జన్మలు తరించిపోతాయి. వీడికి జ్ఞానం రాకపోవచ్చు గాక, కానీ వాళ్ళకు చూపు పడితే చాలండి బ్రతుకు మారిపోతుంది. అందుకే ఆ రోజుల్లో రమణ మహర్షి వద్దకు ఎవరైనా వెళితే రోగాలుంటే రోగాలు పోయేవి, దరిద్రం ఉంటే దరిద్రం పోయేది. కానీ వీడి దరిద్రం పోవుగాక, రోగములు పోవుగాక అనలేదు ఇప్పుడు మహర్షి. అవునా లేదా? ఒక ఆయన వ్యాపారంలో కలిసి రావాలని రమణుల దగ్గరికి వెళ్ళారట. రమణులకే వ్యాపారం లేదు, ముందు తెలుసుకోండి. కలిసి రావడం ఆయన వల్ల ఎక్కడవుతుంది చెప్పండి. ఇక్కడ
ఒక ఆయన కారు వేసుకెళ్ళాడు ఆయన దగ్గరికి, సూటు. ఆయనకి వెళ్ళి నమస్కారం చేసి, కొత్త కారు కొనుక్కున్నానండి, మీరు ఒక్కసారి కూర్చుంటే బాగుంటుంది అన్నట్టు. నాకు ఇప్పటికే ఒక కారు ఉంది నాయన, ఇంకోటి అక్కర్లేదని చెప్పారు ఇక్కడ. అంటే అతడికి రమణుల వారి మీద ఉన్న భావం ఏమిటి, అసలు రమణుల వారు ఏమిటి, ఇది తెలియాలండి. అది గురువుల దగ్గరికి వెళ్తాం, ఇది మిరాకిల్స్ జరిగే అనుకుంటాం, వెంటనే ఫోటోలు పెట్టి భజనలు చేస్తాం. కానీ గురువుల దగ్గర నుంచి పొందవలసిన మిరాకిల్ ఏంటో తెలుసా? జ్ఞానం. అది పొందనంత వరకు వాడు గురువుని పిలవడానికి నువ్వు అర్హుడువు కావు. గురువుగారు జ్ఞానం చెప్తూ ఉంటే నిద్రపోయే వదనములకు గురువుని పిలవడానికి కూడా అర్హత ఉండదండి. తెలుసు వాడు ఎక్కడ శిష్యుడు అవుతాడు? గురువు జ్ఞానాన్ని ఇస్తున్నప్పుడు అలా తెరిచి పట్టుకోవాలండి. అమృతం కురుస్తున్నప్పుడు పాత్ర పట్టుకుంటాం, జ్ఞానం కురుస్తున్నప్పుడు హృదయం పట్టుకోవాలి. ఇక్కడ నిద్రాముద్రిత వదదానంలో వింటున్నామంటే అర్థం ఏంటి? మాకు నీ జ్ఞానం అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, మాకెంత తెలుసు అనుకుంటున్నావు, మేము ఉద్యోగాలు చాలా చేసాం, ఇది వచ్చి బాధ. అంటే అలా పొందాలి జ్ఞానాన్ని. ఆ మహావాక్యం అలా పొందు మననం చేసుకున్న మహానుభావుడు అక్కడ ఉంటే ఎప్పుడైతే ఈ విధంగా పొంగొచ్చిందో ఊళ్ళో వాళ్ళందరూ గుహలో ఉన్న గోవింద భగవత్పాలకు మననం చేస్తూ వాళ్ళకి మనవి చేసుకుందామని వచ్చారు వాళ్ళందరూ. ఆయన తపోముద్రలో ఉన్నారు, ధ్యానంలో ఉన్నారు. ఆయనకి సమాధి భంగం కాకూడదని ఈ నది హోరు నుంచి కాపాడాలని చేతిలో ఉన్న కమండలం తీసుకుని జలాకర్షణి అని ఒక విద్య ఉందండి యోగ విద్యలో. ఇవన్నీ టక్కుటమార విద్యలు కాదు, యోగ విద్యలు. అది పెట్టాడు అక్కడ. పెట్టగానే మొత్తం కలశంలోకి వచ్చేసింది. మరి అగస్త్య మహర్షి అప్పుడెప్పుడో సముద్రానంతటిని చులుకీకృతం చేశాడన్నారు, అంటే పుడిసిట్లో పట్టాడని. మళ్ళీ అంత మహర్షి ఈయన ఎవరు? శంకర భగవత్పాల్ వారు మొత్తం కలశంలోకి లాగేశాడు. ప్రవాహ వేగం తగ్గింది, అందరూ హాయిని వెళ్ళారు. అప్పుడు గోవింద భగవత్పాల్ వారు శంకరులను చూసి మందహాసం చేశాట కళ్ళు తెరిచి. అప్పుడు ఆయనంతలో ఆయన సమాధి నుంచి బయటకు వచ్చాడు. సంతోషం నాయన అన్నాడు. అంటే మిరాకిల్ చూపించినందుకు కాదు, చాలా కాలం క్రితం ఒక శాస్త్ర చర్చ జరిగింది, అది నీకు చెప్తున్నాను విను అంటున్నారు గోవింద భగవత్పాల్ వారు. చూడండి ఇక్కడ ఏమిటా శాస్త్ర చర్చ అంటే, చాలా కాలం క్రితం కైలాసంలో అంటే హిమోత్పర్వత ప్రాంతంలో ఒక సభ జరిగింది. ఆ సభ అత్రి మహర్షి ఒక యజ్ఞం చేశాడు ఆ సమయంలో. అంటే మనకు తెలియకుండా ఇప్పటికీ మహర్షులు లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తూ ఉంటారు, మనకు తెలియదు. ఆ మధ్య ఒక మహాత్ముడు చెప్పాడు, ప్రపంచానికి ప్రమాదం కలిగించబోయేటువంటి భయంకరమైనటువంటి సునామీ రాబోతూ ఉంటే అక్కడెక్కడో హిమాలయాల్లో ఒక ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచి చేతిలో నీళ్లు వేసుకుని విసిరెట్ట. అది ఇక్కడ ఆగిందండి. మనం అనుకుంటాం మన నిర్వాకాలని, అంత మహాప్రమాదం ప్రపంచం మీద పడబోతుంటే ఒక మహర్షి తపశ్శక్తితో ఆపగలడు. అందుకే భారతీయ మహర్షులు ప్రపంచాన్ని కాపాడగలరు. తెలుసుకో. ఇప్పుడు ఉన్నారా లేరా అంటే, నీ ఇంటి పక్కన నువ్వు ఇచ్చే తిండి కోసం ఎదురు చూస్తూ ఉండరు కనుక వాళ్ళు ఉన్న చోట్లు మనకు తెలియవు, ఉంటారు. కానీ ఇప్పుడు గోవింద భగవత్పాల్ వారు సామాన్యులు గారు ఆ అత్రి మహర్షి చేసిన యజ్ఞానికి నేను వెళ్ళాను, అందరం వెళ్ళాం. ఆ వెళ్ళిన సమయంలో వ్యాసులు వారు వచ్చారు. యజ్ఞం పూర్తయిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడుకుంటూ వ్యాసులు వారితో ఒక మాట అన్నాం, నువ్వు ఎంతో వాంగ్మయాన్ని అందించావు మాకు, అందులో బ్రహ్మసూత్రములను అందించావు, అందులో నీ హృదయం కనబడుతుంది. ఎందుకంటే కర్మం చెప్పచ్చు, ఉపాసన చెప్పచ్చు, కానీ జ్ఞానం అన్నిటికంటే గొప్పది కదా. ఆ జ్ఞానం ఏది అనేది నువ్వు స్పష్టంగా బ్రహ్మసూత్రాల్లో చెప్పావు. దానికి కలి ప్రభావం చేత అందరూ అనేక కువ్యాఖ్యలు చేశారు. అంటే అప్పుడే కొన్ని వ్యాఖ్యలు వచ్చేసాయి, అసలు నీ హృదయం తెలియకుండా పోయింది. కనుక మీరు మరొక్కసారి మీ హృదయం తెలిసేటట్లుగా దానికి మీరే వ్యాఖ్య రాస్తే బాగుంటుంది. ఈ రోజుల్లో ఎలా అంటే పద్యాలు రాసిస్తే మీరే తాత్పర్యం రాయండి అని అడుగుతున్నారు. మాకు అనుభవమే, అవునా లేదా? వేమన పద్యాన్ని కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చదివి అర్థం చేసుకోగలిగే తెలుగువారు ఉన్నారు, తెలుసా మీకు? ఇదేనా అర్థమైందా? వేమన పద్యాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చదివి అర్థం చేసుకోగలిగే తెలుగు వాళ్ళు ఉన్నందుకు సంతోషించాలా? ఎలాగోలా అర్థం చేసుకున్నారని సంతోషించాలా? తెలుగు రాలేదని బాధపడాలా? అలా ఉంటూ ఉంటాయి. అలాగే మీరు అప్పుడు సూత్రాలు రచన చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళకి దాని స్పష్టత తెలియట్లేదు కనుక ఆ సూత్రాలకి మీరే భాష్యం రచిస్తే బాగుండు. అంటే తానే సూత్రం రచి తానే భాష్యం ఏం బాగుందండి, మీరే పద్యం రాశారు, మీరే వ్యాఖ్యానం అంటే ఇప్పుడు తప్పదు కనుక అప్పుడు ఒక మందహాసం చేసి, విష్ణువతారమే నేను సూత్రం రచించాను, శివావతారమైన ఒక మహాత్ముడు వస్తాడు, ఆయన భాష్యం రచిస్తాడు అన్నారు. ఇక్కడ ఆయన వచ్చాడని నేను ఎలా పోల్చుకోవడం అని వీళ్ళందరూ అడిగారు. ఇదిగో ఇక్కడున్న వాళ్ళలో గోవింద భగవత్పాదుల వారు ఉన్నారు, ఆయనకు శిష్యుడిగా వస్తాడు ఆయన. ఆయన ఎలా పోల్చుకోవాలంటే, ఎవడైతే నర్మదా ప్రవాహాన్ని కలశంతో లాగేస్తాడో వాడే వాడు అని పోల్చుకోవాలి. అది నువ్వు రాగానే నా మనసుకు అనిపించింది, కానీ వ్యవహార నిర్ధారణ కావాలి. నా మనసుకు తోచిందండి, నా శక్తి సనస్ చెప్పిందండి, ఇలాంటి మాటలు కాదు.
అది వ్యవహారంలో ప్రూఫ్ చేసుకోవాలి ఇక్కడ. అందుకు నువ్వు ఎవరివో నాకు తెలిసినా నేను ఇంత ప్రవాహం వస్తున్నా ఏమి ఎరగనట్టు కళ్ళు మూసుకు కూర్చోడానికి కారణం అది. నువ్వు మొత్తం కలశంలో పట్టి ఆపేసేవే, తెలుసుకున్నాను అతడివే నువ్వు. కనుక నువ్వు ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరి ఆ బ్రహ్మసూత్రాది గ్రంథములకు భాష్యం రచించు. వ్యాస హృదయం ఏదో చెప్పు, సమస్తమైన సనాతన ధర్మానికి లక్ష్యమేంటో చెప్పు. చూడండి, జాగ్రత్తగా వినవలసిన మాట. సమస్త సనాతన ధర్మానికి లక్ష్యమేమిటో చెప్పు. ఇది చెప్పాడు ఆయన. మీ అనుగ్రహం ఉన్నాడు, ముందు కాశీక్షేత్రానికి వెళ్ళు, అక్కడ కొంతకాలం ఉండు, అక్కడి నుంచి కూడా డైరెక్షన్ వస్తుంది చెప్పాడు. అంతే. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి పంపుతున్నట్టు. అలా ఆయన ఇప్పుడు కాశీక్షేత్రం వైపు బయలుదేరుతూ ఉన్నాడు. వెళుతున్న శంకర భగవత్పాదులకు నమస్కారం చేసి తర్వాత ఏం చేశాడో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ జగద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయిని విశాలాక్షి సనాథాయ విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.